మనకి స్వాతంత్రం ఎక్కువ అయిపోయింది అని. ఢిల్లీ పోలీస్, బీజేపీ, ఇండియన్ ఆర్మీ ఛత్తీస్గఢ్ లో 79 ఏళ్లకు ఇప్పుడు జెండా ఎగరేశారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు లేదు, నక్సలైట్లు ఒప్పుకోలేదు. సో ఎలాగే నక్సలైట్ దేశభక్తులు అని అంటారు? నక్సలైట్స్ వేర్ నాట్ ఫ్రీడమ్ ఫైటర్స్. స్వాతంత్ర సమరయోధులు కానే కాదు, నరరూప రాక్షసులు. అసలు దిమాగి నక్సల్ అంటే ఏంటి? ఎవరైతే ఆర్టికల్ 370 మళ్ళీ పెట్టాలి అనుకుంటారు, ఎవరైతే దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించారో వాళ్ళు దిమాగి నక్సల్. దిమాగి నక్సల్ అర్బన్ నక్సల్ పెద్ద డిఫరెంట్ కాదు. నక్సలైట్లు అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అడవుల్లో అవి కాపాడతారు ఎక్సెట్రా. ఇక్కడ సినిమాలు కూడా మనం వచ్చాడు చూసాం. అయితే నిజం కదా? బుల్షిట్. అంటే నేను చూసిన అంటే దాసనారాయణరావు గారు చాలా సినిమాలు చేశారు. ఒసే రామలమ్మ, మన దేశంలో నారాయణమూర్తి గారు ఉన్నారు. మన తెలుగులో ఉన్నంత లెఫ్ట్ ఐడియాలజీ ఏ ఇండస్ట్రీలో లేదు. దేశం మొత్తానికి నక్సలైట్ల ఇంటలెక్చువల్ హబ్ తెలంగాణ. కాంగ్రెస్ వాస్ నెవర్ ఏ పేట్రియాటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలోనే ఎవరికి దేశభక్తి లేదు. నక్సలిజం అనేది ఎంత ఫ్లాట్, జనాలని అది ఎలాగా ప్రభావితం చేస్తుంది అనడానికి పర్ఫెక్ట్ యాప్ట్ మూవీ ఏంటంటే జల్సా. పవన్ కళ్యాణ్ డైలాగే ఉంటుంది కదా, అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులనే చంపితే మనం ఎవరి కోసం యుద్ధం చేస్తున్నట్టు. మనం మేజర్ ఉన్నికృష్ణన్ని కోల్పోయాం, ఒక బిష్ట్ గజేంద్ర బిష్ట్ అని ఆయన కోల్పోయాం. ఎన్ఎస్జీ బాధపడ్డారా? కదండి. మీరు ఇది అన్నారు, నక్సలైట్లు సంతోషించండి. మీరు ఈ దేశంలో ముస్లింస్ ని అపీస్ చేయడానికి అని చెప్పి మీరు దాన్ని కూడా కూనీ చేశారు. ఇప్పుడు దాన్ని మొత్తం పెడితే మీకు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? అంత కోపం ఎందుకు వచ్చేసింది సోనియా గాంధీకి? నిజానికి మీరు అడిగారు కదా ఎవరి దిమాగి నక్సల్ అని. మన దేశంలోని విపక్ష పార్టీలు ముఖ్యంగా కమ్యూనిస్టులు దే ఆర్ దిమాగి నక్సల్. సిపిఐ సిపిఎం దే ఆర్ ఓపెన్ మావోయిస్ట్ సపోర్టర్స్. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. కాక్రోచ్ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీగా మారకముందు దేవర్ జస్ట్ కాక్రోచెస్. తర్వాత ఒకదానికొకటి కాక్రోచెస్ అన్ని ఒక దగ్గర చేరి ఎంత ఉధృతమయ్యాయి, ఎలాంటి ఉద్యమం చేశాయి, ఏ లెవెల్లో చేశాయి, దానివల్ల వచ్చిన మార్పు ఏంటి అని మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దిమాగి నక్సల్స్ అనే టర్మ్ ఎక్కువగా వినబడుతుంది, ఆ పేరు ఎక్కువగా వినబడుతుంది. అసలు ఎవరు ఈ దిమాగి నక్సల్స్ అనే పేరుని మొదలుపెట్టారు, ఎవరిని ఉద్దేశించి మొదలుపెట్టారు, ఇది ఎవరిని ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది, ఎవరెవరు ఈ కేటగిరీలోకి వస్తారు, మీరు నేను కూడా ఈ దిమాగి నక్సల్సేనా, అర్బన్ నక్సలిజంకి ఇంకో కొత్త రూపమే ఈ దిమాగి నక్సలిజమా, అసలు ఇదేంటి, దీని గురించి ఒక బ్రీఫ్ వీడియో లాగా ఈ డిస్కషన్ ఉండబోతుంది. వీ హ్యావ్ పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు విత్ us. We missed him during this Independence Day, so wishing him happy Independence Day. We'll start this discussion. పవన్ గారు నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. How was your Independence Day? We missed you on Independence Day. సురేష్ సార్ మాకు అవైలబుల్ ఉన్నారు, సో we had a discussion with him. ఎందుకంటే ఆయనకి 60 years, సో స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు, ఆయనకి 60 ఏళ్ళు, సో దగ్గరగా చూస్తున్నారు. సో వీ హ్యాడ్ వెరీ గుడ్ డిస్కషన్. వి థాట్ మీరు కూడా అవైలబుల్ ఉంటే బాగుంటుందని, బట్ దెర్ వాజ్ అ లాంగ్ వీకెండ్. బట్ స్వాతంత్రం వచ్చింది కాబట్టి యా. సో హౌ వాజ్ యువర్ ఇండిపెండెన్స్ డే? యా, ఇట్ వాస్ ఫైన్. అంటే నార్మల్గా ఆ రోజు ఒక్కరోజే కాకుండా వాట్ ఐ ట్రై ఇస్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ 24/7 ఆల్వేస్ ట్రై టు రిమెంబర్ ద పీపుల్ హూ ఫాట్ ఫర్ అస్. అంటే ఒకసారి మనం మామూలుగా మనం అంటాం ఇంగ్లీష్లో, ఇది దినాలు, త్రివిక్రమ్ గారితో ఫేమస్ డైలాగ్, మనం మదర్స్ డే అని చెప్పి ఆ ఒక్కరోజు చేసుకుని మిగిలిన రోజుల్లో ఇంటి నుంచి గెంటేస్తాము. సో అలాగా నా దృష్టిలో ఇండిపెండెన్స్ డే అంటే అది మనం ఒక్కరోజు చేసుకునేది కాదు, మనం బతికున్నంత కాలం వాళ్ళని స్మరించుకుంటూ ఉండాలి. నా భావన ఏంటి అంటే, నేను ఇది చేయడానికి కూడా ఒక కారణం ఏంటి అంటే, ఈ కైండ్ ఆఫ్ దాంట్లోకి రావడానికి వాటెవర్ ఇప్పుడు ఏదైతే ఒక స్వేచ్ఛావాయువు నేను పీల్చగలుగుతున్నాను, ఇది ఇలాంటి ఎంతో మంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్, దాని తర్వాత ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్, దాని తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, హరిప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురు, అల్లూరి సీతారామరాజు, ఈ చాకలి ఐలమ్మ, ఇలాంటి ఎంతో మంది పుణ్యాత్ములు వాళ్ళ బలిదానం వల్ల వచ్చిన స్వేచ్ఛ నాకు. సో ఇది నాకు చాలా బాధ్యతాయుతంగా నేను వాడాలి అనేది నా ఫీలింగ్, జస్ట్ నాట్ ఫర్ మై ఓన్ సేక్. నా సొంతంది ఓకే, ఎలాగోలా సర్వైవ్ అవ్వాలి,
కానీ దాంట్లో నేను దేశానికి ఏమన్నా చేయగలిగితే ఇట్ ఈస్ ఫైన్ కదా. సో దట్ ఈస్ అవర్ ఆల్వేస్. నాకు ఈ రోజు ప్రత్యేకమన్న టు బి ఆనెస్ట్ నాకు లేదు. ఐ రెస్పెక్ట్ ఇండిపెండెన్స్ డే, ఐఎమ్ నాట్ సెయింగ్ అలా అని లేదు. బట్ ఫర్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ డే రిమైండ్స్ మీ దట్ ఐఎమ్ లివింగ్ హియర్ బికాస్ సో మెనీ పీపుల్, సో మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇంకా దురదృష్టం ఏంటంటే మనకి తెలిసినవి కొన్ని, తెలియని పేర్లు ఎన్ని ఉన్నాయి, చాలా ఎన్నో ఉన్నాయి. జలియన్వాలా బాగ్లో ఎంత మందిని కోల్పోయాం మనం. ఎంతమంది పేర్లు తెలుసు దాంట్లో. నెల్లూరు నుంచి ఒక ఆయన ఉన్నారు, నాకు ఆయన గురించి తర్వాత నేను మీకు ఒక పాడ్కాస్ట్ వినమని చెప్పి. నెల్లూరులో ఒక ఆయన ఉన్నారు, ఆయన గురించి తెలిసి ఆయన గురించి నాకు అప్పటికన్నా తెలుసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా మంది ఉన్నారు నిజంగానే. సో తెలియని వాళ్ళు ఎంతో మంది. నేను రోజు రాత్రి పడుకునే ముందర నేను ఏం దండం పెట్టుకుంటానంటే దేవుడికి, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరాలి. ఎందుకంటే నేను వాళ్ళ సైడ్, నేను నా తరఫు నేను ఇచ్చే నివాళి వాళ్ళకి దండం పెట్టుకోవడం, వాళ్ళ వల్ల ఏదైతే నేను స్వేచ్ఛావాయువు పీల్చగలుగుతున్నానో దాన్ని నేను బాధ్యతాయుతంగా నేను మలుచుకోవడం, ఈ రెండు తప్ప నాకు ఇంకా వేరేది ఏమీ లేదు. సో అందుకనే స్వాతంత్ర దినోత్సవం ముఖ్యమే, కానీ నాకు ప్రతిరోజు నాకు ఏంటంటే అది గుర్తుంటుంది. అగైన్ నేను దీంట్లో మళ్ళీ పాలిటిక్స్ తీసుకొస్తున్నాను కాకుండా, ఒకసారి మోదీ గారు పార్లమెంట్లో ఏం మాట్లాడారంటే, నేను ఎప్పుడు జీవితంలో అనుకోలేదు నేను ఈ పొజిషన్కి వచ్చి కూర్చుంటానని. ఈ దేశ ప్రజలు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టారు. నేను ఈరోజు దేశ ప్రజలకి మాటిస్తున్నాను, శరీర్ కా కణ్ కణ్ సమయ్ కా పల్ పల్ దేశవాసియోం కే లియే. సో రకంగా నేను ఏంటంటే ఎంత చేయగలను అంత నా శక్తి మేరకి ఈ దేశం కోసం, దేశ హితం కోసం, ధర్మం కోసమే నేను పంచాలని అనుకుంటాను. నేనే కాకుండా నిజంగా ప్రతి ఒక్కరు అలాగే పంచాలి. ఇజ్రాయెల్ అనే దేశం ఈరోజు ఉంది అంటే ప్రతి ఒక్క ఇజ్రాయేలీ వ్యక్తికి వాళ్ళ కర్తవ్యం తెలుసు. ఇజ్రాయెల్ అనే కాదు, ప్రతి ఒక్క జూకి వాళ్ళ కర్తవ్యం తెలుసు. మొన్న ఇక్కడ ఐ థింక్ మిజోరాం అనుకుంటా, మిజోరాం నుంచి మన జూస్ వెళ్ళి వాళ్ళు ఇజ్రాయలీ సిటిజన్షిప్ తీసుకున్నారు. ఓకే, జస్ట్ ఇమాజిన్, మిజోరాం నుంచి వెళ్ళి ఈ రోజుకి అమెరికాలో ఉన్న జూస్ ఇజ్రాయెల్ కోసం పోరాడతారు. సో వాళ్ళకి వాళ్ళ చరిత్ర తెలుసు. అందుకే వాళ్ళు 24 గంటలు వాళ్ళ దేశం కోసం, వాళ్ళ మతం కోసం పోరాడతారు. సో టు బి ఆనెస్ట్ నేను కూడా అలాగే మన దేశంలోని హిందువులు వాళ్ళ ధర్మం కోసం, మన దేశం కోసం పోరాడాలని నేను భావిస్తాను. అందరినీ అలా చెప్పే ఆ బాధ్యత నాకు లేదు. నేను ఎంత చేయగలనో నేను అంత చేస్తూ ఉంటాను. దట్ ఈస్ హౌ ఐ సెలబ్రేట్ మై ఇండిపెండెన్స్ డే, విచ్ ఇస్ 24/7 365 days. మీరు చెప్తుంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా, అన్సంగ్ హీరో ఒకరు ఉన్నారని, ఆయన పేరు వెతుకుతున్నాను నేను, కాసేపట్లో చెప్తాను మీకు. యూ షుడ్ నో అబౌట్ హిమ్, మీరు లైక్ విల్ బి సర్ప్రైజ్. మీకు తెలిసి ఉండొచ్చు కూడా, పేరు చెప్తే ఇద్దరం కనెక్ట్ అవుతామేమో. వెల్, రీసెంట్లీ ఒక మాట అనుకున్నాము, మనకి స్వాతంత్రం ఎక్కువ అయిపోయింది అని. అండ్ అట్ ది సేమ్ టైం మనకి స్వాతంత్రం 1947 ఎలాగైతే వచ్చిందో, దానికన్నా ముందు జరిగిన ఏదైతే పోరాటం ఉండిందో, అప్పుడు మనం ఒక దృష్టిలో నక్సల్స్, అప్పుడు ఒక దృష్టిలో టెర్రరిస్టులం, అప్పుడు ఒక దృష్టిలో తీవ్రవాదులం. లైక్ ఒక సేయింగ్ కూడా ఉంది కదండి, వన్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఇస్ అదర్ మ్యాన్స్, వాట్ ఇస్ దట్? One man's terrorist is another. One man's freedom is another. Freedom fight is other man's terrorism. Something. That is, to be honest, that is the most idiotic thing I've ever heard. Okay. అలా కాదు. ఇప్పుడు నక్సలైట్లది ఫ్రీడమ్ ఫైటర్లను ఎలా అంటాం? మరి ఫ్రీడమ్ ఫైటర్స్, నాట్ అట్ ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్. వి హావ్, నేను ఖచ్చితంగా చెప్తాను, ఫైట్ టూత్ అండ్ నెయిల్. నక్సలైట్స్ దే వేర్, నేను కాదు, కాంగ్రెస్ అప్పటి పిఎం మన్మోహన్ సింగ్ ఈ దేశంలోని అతిపెద్ద ఇంటర్నల్ థ్రెట్ ఎవరు అంటే నక్సలైట్లని అన్నారు. మొన్న మనకి 80 ఏళ్ల స్వాతంత్రం మనం జరుపుకుంటూ ఉంటే, స్వాతంత్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఛత్తీస్గఢ్లో ఇప్పుడు జెండా ఎగరేశారు. 79 ఏళ్లకు ఇప్పుడు జెండా ఎగరేశారు. అక్కడ సంవత్సరాలు లేదు, నక్సలైట్లు ఒప్పుకోలేదు. సో ఎలాగే నక్సలైట్ దేశభక్తులని అంటారు? నక్సలైట్లది ఐ థింక్, నేను ఛానల్ పేరు చెప్పకూడదు, ఇక్కడ ఉన్నాను కాబట్టి ఐ విల్ నాట్ మెన్షన్ ద ఛానల్స్ నేమ్, బట్ వరవర్ రావ్ అబౌట్ నక్సల్ మూవ్మెంట్ అని కొట్టండి, ఆ ఛానల్ పేరు వస్తుంది. ఆ ఛానల్లో క్లియర్ గా వరవర్ రావు చెప్పాడు, నక్సలైట్లు దేశాన్ని, ధర్మాన్ని, రాజ్యాంగాన్ని నమ్మరు, వాళ్ళ అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని కూలగొట్టడమేనా. సో ఐఎమ్ సారీ, నక్సలైట్స్ దేశభక్తులు కాదు, స్వాతంత్ర సమరయోధులు అంతకంటే కాదు, వాళ్ళు తీవ్రవాదులు. వాళ్ళకి జరగాల్సిన శాస్తే ఈ ప్రభుత్వం చేసింది. ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళని కూడా ఇలాగే ప్రభుత్వం చేయాలని చెప్పి
నేను ఎటువంటి మొహమాటం లేకుండా నేను చెప్తాను, కోరుకుంటాను. వాళ్ళని స్వాతంత్ర సమరయోధులు అంటే నిజమైన స్వాతంత్ర సమరయోధులను మనం అవమానించినట్టు. ఎందుకంటే నిజమైన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ స్వలాభం కోసం పోరాడలేదు. చంద్రశేఖర్ ఆజాద్ గారు పోరాడే టైంకి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన తలుచుకుంటే వాళ్ళ అమ్మగారి కోసం పనిచేయచ్చు, కానీ ఆయన అది ఎన్నుకోలేదు. అది ఆయన చూసుకుంటే దేశం కోసం పోరాడారు. నేతాజీ గారి గురించి గుమ్నమే బాబా అనే థియరీ చాలా రన్ అవుతుంది. ఆయన నిజానికి చెప్పాలంటే ఈ దేశంలో ఆయన 88 ఆ టైం వరకు ఆయన ఉన్నారు అని అంటారు. అంటే 41 ఏళ్ల తర్వాత కూడా ఇక్కడ ఉండి కూడా ఆయన బయటికి రాలేని పరిస్థితి ఉంది. భగత్ సింగ్ని మన దేశంలో సో కాల్డ్ అప్పటి ఎవరైతే ఫ్యామిలీస్, ఎలీట్ ఫ్యామిలీస్ ఉన్నాయో, ముస్లిమ్స్ని లేకపోతే బ్రిటిషర్స్ కోసం పోరాడిన వాళ్ళు, చాలా మంది కోసం కోర్టులో కేసులు వేసి వాదించిన వాళ్ళు ఎందుకు ఖుదీరామ్ బోస్ని కాపాడలేకపోయారు, ఎందుకు ప్రఫుల్ల చకీ కోసం కాపాడలేకపోయారు, ఎందుకు భగత్ సింగ్ని, సుఖ్దేవ్ని, రాజ్గురుని కాపాడలేకపోయారు ఆలోచించినట్టయితే ఎవరు ఫ్రీడమ్ ఫైటర్స్, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఎవరు దాన్ని స్వలాభం కోసం వాడుకున్నారో, ఫ్రీడమ్ ఫైటర్ పేరుతోని ఎవరు వ్యాపారం చేశారో జనాలకి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అగైన్ కమింగ్ బ్యాక్ టు టాపిక్, నక్సలైట్స్ వేర్ నాట్ ఫ్రీడమ్ ఫైటర్స్. లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్. స్వాతంత్ర సమర యోధులు కానే కాదు, నరరూప రాక్షసులు. ఆ నరరూప రాక్షసులకి ఇప్పటి ప్రభుత్వం, ముఖ్యంగా అమిత్ షా గారు, కేంద్ర బలగాల ద్వారా వాళ్ళకి ఎలాంటి శాస్తి అయితే చెయ్యాలో అలాంటి శాస్తి చేశారు. ఎవరెవరైతే నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారో దే డిజర్వ్డ్ ఇట్. నేను ఎటువంటి నిర్మోహమాటం లేకుండా, డిప్లొమసీ లేకుండా, నో హోల్స్ బార్డ్ డైలాగ్ చెప్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క నక్సలైట్ దే డిజర్వ్డ్ ద డెత్. దే డిజర్వ్డ్ ద డెత్. సో ఇప్పుడు నక్సల్బరీ, నక్సలైట్ ఈ పదాలు, దీని వెనకాల ఉండే తీవ్రత, దాని మీద మీ స్పందన, దాని మీద మీ ఒపీనియన్ చెప్పారు. ఇప్పుడు ఎందుకు నేను టాపిక్ని ఇటువైపు తీసుకొచ్చాను అంటే, ఇప్పుడు మనం వింటున్న ఒక కొత్త పెద్ద చాలా విరివిగా వాడుతున్న పదం దిమాగి నక్సల్. అసలు దిమాగి నక్సల్ అంటే ఏంటి, ఈ పదం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవ్రీ నక్సలైట్ డిజర్వ్డ్ వాట్ దే డిజర్వ్డ్ అని చెప్పేసి. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఫ్యూచర్లో ఏ ఉండబోతుంది, వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది, అసలు దిమాగి నక్సల్ అంటే ఏంటి, ఎందుకు ఈ టర్మ్ మొన్నటి వరకు CJP కాక్రోచ్తో స్టార్ట్ అయ్యి కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది, తర్వాత ప్రొటెస్ట్ వచ్చింది, తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు, మనం ఇక్కడ కూర్చొని చర్చిస్తున్నాం. ఇప్పుడు దిమాగి నక్సల్ గురించి చర్చిస్తున్నాం. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, దీని నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ డిస్కషన్స్ ఎలా ఉండబోతున్నాయో అది అందరూ చూస్తారు. బట్ దానికన్నా ముందు ఒక బేస్ వీడియోలా ఉండాలి దీని గురించి. సో అందుకే వాట్ ఈస్ దిమాగి నక్సల్? ఐ హోప్ దిమాగి నక్సల్ జనతా పార్టీ రాకుండా ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ ఒకటి ఉంది మనకి CJP కాక్రోచ్ది, ఇంకా ఇది కూడా అక్కర్లే. దిమాగి నక్సల్ ఏంటంటే అందరూ ఛాతీ కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, ప్రతి ఒక్క పార్టీ, లెఫ్టిస్ట్ అందరూ. కిరణ్ రిజిజు గారు క్లియర్గా చెప్పారు దిమాగి నక్సల్ అంటే ఎవరు. ఎవరైతే ఆర్టికల్ 370 మళ్ళీ పెట్టాలి అనుకుంటారో, ఎవరైతే దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించారో వాళ్ళు దిమాగి నక్సల్ అని సింపుల్గా ఆయన చెప్పారు. అంటే 3 పాయింట్స్లో చెప్పారు ఆయన, నేను మీకు 2 పాయింట్స్ చెప్పాను. నక్సలైట్లకి, అర్బన్ నక్సలైట్లకి వ్యత్యాసం ఏంటండి? సింపుల్. నక్సలైట్లు చేసేదాన్ని అర్బన్ నక్సల్స్ ఇక్కడ దిమాగి నక్సల్, అర్బన్ నక్సల్ పెద్ద డిఫరెంట్ కాదు. మోదీ గారు జస్ట్ భాష మార్చారు అంతే. సో అర్బన్ నక్సల్స్ అంతకంటే ఏం లేదు. దిమాగి నక్సల్ అన్నా అర్బన్ నక్సల్ అన్నా ఒకటే. కానీ వాళ్ళు ఎందుకు ఆయన దిమాగి నక్సల్ అనే పేరు వాడారంటే, నక్సలైట్లు అడవుల్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో నిజానికి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు, ఇప్పటికీ చాలా మందికి తెలియదు. నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో వాళ్ళు ఇవి చెప్పినవి చాలా మంది నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఏంటి, నక్సలైట్లు అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అడవుల్లో అవి కాపాడతారు ఎక్సెట్రా. ఇక్కడ సినిమాలు కూడా మనం వచ్చాడు చూసాం. అయితే నిజం కదా, బుల్షిట్ అంటే నేను చూసిన. అంటే దాసనారాయణరావు గారు చాలా సినిమాలు చేశారు. ఒసే రామలమ్మ, మన దేశంలో నారాయణమూర్తి గారు ఉన్నారు. మన తెలుగులో ఉన్నంత లెఫ్ట్ ఐడియాలజీ ఏ ఇండస్ట్రీలో లేదు. నాట్ ఈవెన్ తమిళ్, నాట్ ఈవెన్ హిందీ. అండ్ లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్, ఇన్ లెఫ్ట్ వింగ్ ఈ నక్సలైట్, అడవిలో ఉన్న నక్సలైట్లు అంతమందిన తర్వాత దేశం మొత్తానికి నక్సలైట్ల ఇంటలెక్చువల్ హబ్ తెలంగాణ. ఓ, నక్సలైట్ల హబ్ తెలంగాణ. ఎక్కడండి? ఏ అడవులు? ఖమ్మం అడవులా? అడవులు అనట్లే నేను, ఇంకా ఇప్పుడు జనజీవన్ హబ్ JNU, DU,
ఇవి కాదు, ఇవి కాదు, ఉస్మానియా. జేఎన్యూ డిగ్రీ కాదు, ఉస్మానియా అంటున్నారు మీరు. ఉస్మానియా లేకపోతే గనక ఇంకా వాట్ ఎవర్. అంతెందుకండి, మీరు నక్సలైట్లో ఫేమస్ వాళ్ళని తీసుకోండి, వాళ్ళందరూ ఎవరు? మెజారిటీ తెలుగు వాళ్ళే కదా. వరవర్రావు గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే మన నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది ఏంటంటే దేశ విచ్ఛిన్నకర శక్తులకు మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళం మనం చెప్పుకోవాలి. తెలుగు వాడు దీంట్లో కూడా ముందున్నాడు. ఎస్, నిజంగానే. ఎవరంటే ఎవరు వాడు, ఇంకెవడే తెలుగు వాడు ఉన్నాడు. అలా ఫీలింగ్ ప్రౌడ్ అండి. వెరీ నైస్, ఫైన్, ఓకే. సో పాయింట్ ఏంటంటే ఈ ఎవరైతే ఇప్పుడు ఈ నక్సలైట్ల అడవుల్లో చేసేదాన్ని జనాలకి ఇక్కడ మార్చి ఎలా చెప్పారు? హూ డిడ్ దాట్? ఈ అర్బన్ నక్సల్సే. దానికి వాళ్ళు వేరు మాధ్యమాలు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సినిమాలు కానివ్వండి, లేకపోతే గనక పాత్రికేయ రంగంలో ఉన్న పాత్రికేయులు కానివ్వండి, లేకపోతే కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ కానివ్వండి, థింక్ ట్యాంక్స్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, స్టూడెంట్ యూనియన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో వీళ్ళు, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పొలిటికల్ పార్టీస్, ఈ వీళ్ళందరూ అర్బన్ నక్సల్స్. మోదీ గారు ఇప్పుడు వీళ్ళనే దిమాగి నక్సల్స్ అన్నారు. అండ్ ఒక్కసారిగా దిమాగి నక్సల్స్ అనగానే గుమ్మడికాయ దొంగంట భుజాలు తనుకున్నట్టుగా ప్రతివాడు వచ్చి నేను దిమాగి నక్సల్, ప్రతివాడు వచ్చి నేను దిమాగి నక్సల్ అని అంటున్నారు. ఓకే ఫైన్, వాళ్ళు కొత్తగా చెప్పుకోకర్లే, వాళ్ళు దిమాగి నక్సల్ అని అందరికీ తెలుసు. కానీ చాలా ఆశ్చర్యకరం ఏంటంటే చిదంబరం నేను దిమాగి నక్సల్ అని చెప్పుకున్నాడు. మీరు హోమ్ మినిస్టర్గా ఉండి ఏ నక్సలైట్లనైతే మీరు అంతమొందించాలో ఆ నక్సలైట్ల భావజనంలో ఒకటైన దిమాగి నక్సల్ అయిన నేను దిమాగి నక్సల్ అని చెప్పుకుంటున్నారంటే నక్సలైట్ల విషయంలో మీ ధోరణి ఎలా ఉంది? నక్సలైట్ల విషయంలో మీ ధోరణి ఎలా ఉంది? ఇది ఒక ఉదాహరణ. అండ్ అలాంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టే వాళ్ళ హయాంలో దేశం అలా ఉంది. నక్సలైట్లు అంతమొందించినందుకు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎంత బాధపడ్డారు? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు చర్చలు జరపాలి వాళ్ళతో అని. ఎవరితో అండి? నక్సలైట్లతో. ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, ఇప్పుడు కూడా ఉన్నారో లేదో తెలియదు, కానీ ఈ ఆపరేషన్ ఖగార్ అవుతున్నప్పుడు అన్నాడు చర్చలు జరపాలని. చర్చలు ఎవరు జరపమన్నారు? చర్చలు జరిపారు కదా, గన్ను వదిలేసి రావాలి. నీతో చర్చ జరపాలంటే నువ్వు గన్ను వదిలి రా. వాళ్ళు గన్ను వదిలి రావడానికి సిద్ధంగా. 2010లో చిదంబరం 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని రాక్షసులు పొట్టన పెట్టుకున్న తర్వాత జేఎన్యూలోకి వెళ్ళి నేను మిమ్మల్ని గన్ను వదలమని అనను, ఎందుకంటే మీరు మీ సిద్ధాంతం అది కరెక్ట్ అని నమ్ముతారని అంటే జేఎన్యూలో విద్యార్థులు చప్పట్లు కొట్టారు. ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఇంత అసమర్థపు స్టేట్మెంట్ ఎవరిస్తారు? ఆ 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న తర్వాత నేను మిమ్మల్ని చర్చలకు రమ్మన్నా మీరు వెపన్ వదిలి రాకండి అని చెప్పి అంటారా? వాళ్ళు నక్సలైట్లు అన్నారు మేము వెపన్ వదిలి రాలేము, మేము వెపన్ వదలలేమని. ఏ నక్సలైట్లు అయితే అలా అన్నారు, ఈరోజు అదే నక్సలైట్లు ర్యాంప్ షోకి వచ్చారు వాళ్ళ కల్చర్ని చూపిస్తూ. ఏ నక్సలైట్లు అయితే వాళ్ళు గన్ను వదలమన్నారో ఆ నక్సలైట్లు అడవుల్లో ఈ రోజు ఇన్వెన్షన్స్ చేస్తున్నారు. మీరు చెప్పిన ర్యాంప్ షో లినెన్ టు లెనినా? బాగా అంటే చూస్తూ ఫాలో అవుతున్నారా? ఎస్ ఎస్ ఎస్, నైస్ నైస్. ఇక్కడికి వచ్చినందుకు నేను బేసిక్ హోంవర్క్ చేయకుండా రాకూడదు కదా. ఆఫ్ కోర్స్ ఐ ఆల్వేస్ సే మీరు చాలా బాగా అడుగుతారని, నాట్ లైక్ దట్, బట్ కరెక్టే. ఏ నక్సలైట్లు అయితే గన్ను వదలమన్నారో వాళ్ళు ఈ రోజు వాళ్ళ లోకల్ ట్రైబ్ కల్చర్ ఈ రోజు ప్రపంచానికి చూపించారు. ఏ నక్సలైట్లు అయితే గన్ను వదలమన్నారో వాళ్ళు ఇన్వెన్షన్స్ చేస్తున్నారు ఈ రోజు అడవుల్లో. సో అప్పుడు వదలని గన్ను ఇప్పుడు ఎందుకు వదిలేరు? ఎందుకు అంటే దృఢ సంకల్పం, వాళ్ళకి సరైన వసతులు కల్పించాలని దృఢ సంకల్పం. కాంగ్రెస్కి అది లేదు, ఎందుకంటే కాంగ్రెస్ వాజ్ నెవర్ ఏ పేట్రియాటిక్ పార్టీ. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరికి పేట్రియాటిజం లేదు, ఎస్పెషల్లీ హైరార్కీ వాళ్ళకి నో పేట్రియాటిజం. సీరియస్లీ 100%. నో ఇఫ్ నో బట్, లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్. ఐ మీన్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి దేశభక్తి లేదు. అధ్యక్షులుగా ఉన్న వాళ్ళకి హైరార్కీ ఒక్కళ్ళకు ఉంది. అండ్ ఆయన ఏం గౌరవిస్తారు? పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ గౌరవిస్తుందా? నేను ఎప్పుడు చెప్తా ఆయనకు దేశభక్తుడు అందుక 100%. ఒకటి ఆయన హయాంలో ఏదైతే గాంధీ ఫ్యామిలీ సుప్రీమసీ ఉందో హీ ఛాలెంజ్డ్ ఇట్. శాస్త్రి గారు ఏ పార్టీలో ఉండేవారు? కాంగ్రెస్. కానీ శాస్త్రి గారిది ఈ రోజు గౌరవిస్తారా వీళ్ళు? ఐ మీన్ టు ఆస్క్, లైక్ శాస్త్రి గారికి అయితే దేశభక్తి ఉండేది కదా అని, లైక్ డు యు క్లెయిమ్? ఆయన హీ సర్వ్డ్ ఓన్లీ ఫర్ 1.5 year, వెరీ షార్ట్ పీరియడ్. సో అంటే దీంట్లో ఆయన ఇటు ఈ బ్రాకెట్లోకి ఎందులోకి వేయలేం.
ఉన్నంతలో ఐ హోప్ హీ డిడ్ వాట్ హీ కుడ్. 1.5 year వరకు పాలించడానికి రావడం అంటే దాని ముందు జరిగింది చాలా ఉంటుంది కదా, లైక్ దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. లైక్ పదవి ఉండడమే పదవిలో ఉంటేనే పరిపాలించగలుగుతాం, పదవిలో ఉంటేనే సేవ చేస్తాం అనేది ఏదైతే ఉంటుందో లైక్ దాన్ని కొంచెం విస్మరిస్తే, బట్ అంటే పదవి అనేది ఆయనకు ఒక అడిషనల్ బాధ్యత, సో దట్ విరివిగా సేవ చేయడానికి, లైక్ ఆయన సర్వీస్ చేయడానికి. బట్ అక్కడి వరకు రావడానికి ఎంతో చేస్తే కదా ఆయన కన్సిడర్ చేస్తుంటారు. సో ఆబ్వియస్లీ వీ షుడ్ కన్సిడర్ ఇట్. టు బి ఆనెస్ట్ దేర్ వాస్ టైం, ఎప్పుడైనా లాయలిస్ట్ అయినా పెట్టుకుంటారు ఏ పార్టీ అయినా, ఎవరైనా సరే. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీని వ్యతిరేకిస్తారు, అది అందరికీ తెలిసిన. సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ గా పెడతారు ఇక్కడ? ఆబ్వియస్లీ ఎవరైతే ఎస్ బాస్ అంటారో వాళ్ళనే పెడతారు, ఎవరైతే చేయగలరో వాళ్ళనే పెడతారు. సో దాంట్లో మళ్ళీ ఏం లేదు. నేను ఎప్పుడు చెప్తా, వెన్ ఐ సే కాంగ్రెస్ వాజ్ నెవర్ ఎ పేట్రియాటిక్ పార్టీ విత్ నేను కాంగ్రెస్ లో దేశభక్తులు లేరనట్లే, కాంగ్రెస్ ని పాలించిన వాళ్ళలో దేశభక్తి లేదంటున్నా. నేను దానికి ఉదాహరణ కూడా చెప్తున్నా. మనకి ఇజ్రాయెల్ 1945లో ఏర్పాటు జరిగింది, చైనా 1945లో ఏర్పడింది, మనం 1947లో ఏర్పడ్డాం. ఐ థింక్ మనకి స్వాతంత్రం వచ్చిన 6 ఏళ్ళకి అనుకుంటా సౌత్ కొరియాకి స్వాతంత్రం వచ్చింది. కానీ కట్ చేసి చూస్తే ఈరోజు ఇజ్రాయెల్ ఏ స్థాయిలో ఉంది, చైనా ఏ స్థాయిలో ఉంది, సౌత్ కొరియా ఏ స్థాయిలో ఉంది, మనం ఎక్కడున్నాం మనం? అండ్ ఎవరైతే ఈ గాంధీ కుటుంబం చాలా గొప్పగా చేసిందంటారో, మనకి స్వాతంత్రం వచ్చిన 18 ఏళ్లకే 1965లో శాస్త్రి గారు పిఎం అయిన తర్వాత ఒక పూట భోజనం మానేయమని అన్నారు. తిండి లేదు మనకి అని శాస్త్రీ వ్రత్ అని చెప్పి పేరు పెట్టారు దానికి. శాస్త్రీ వ్రతం, ఎస్, అంటే హిందీలో వ్రత్ అంటారు కదా, శాస్త్రీ వ్రతం. 18 ఏళ్లకి ఫుడ్ క్రైసిస్ ఉంది మనకి. నెహ్రూ ఉన్నప్పటి నుంచి అంటే ఎందుకు ఫుడ్ క్రైసిస్ ఉందంటే ఇండియన్స్ ఎక్కువ తింటారు అందుకనే ఫుడ్ క్రైసిస్ ఉందని చెప్పి నెహ్రూ ఇచ్చిన స్టేట్మెంట్ బీబీసీకి. ఇదే టైంకి మనం 6th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఐ థింక్ 6th to 10th మధ్యలో ఉన్నాం స్వాతంత్రం వచ్చే టైంకి. ఇజ్రాయెల్ వాజ్ నోవేర్, చైనా నోవేర్, సౌత్ కొరియా మర్చిపోండి. కానీ వాళ్ళు 70s 80s వచ్చేసరికి ఎలా డెవలప్ అయ్యారు? ఇజ్రాయెల్, చైనా 80s నుంచి డెవలప్మెంట్ మొదలెట్టింది. ఇన్ స్పాన్ ఆఫ్ 20 years చైనా ఎలా డెవలప్ అయిపోయింది? సరే, చైనా అంటే డెమోక్రసీ లేదు, అథారిటేరియనిజం ఎక్సెట్రా ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ అది మనం చైనాని ఒమిట్ చేద్దాం. సౌత్ కొరియా డెమోక్రసీనేగా, ఇజ్రాయెల్ డెమోక్రసీనేగా. ఎలా డెవలప్ అయ్యాయి అవి? తైవాన్ డెమోక్రసీనేగా. ఇవన్నీ ఎలా డెవలప్ అయ్యాయి? మలేషియా డెమోక్రసీనేగా. దాని తర్వాత వియత్నాం, ఓకే అగైన్ డెమోక్రసీ కాదనేస్తారు, ఫైన్, సో వీల్ ఎక్స్క్లూడ్ వియత్నాం యాజ్ వెల్. బట్ వియత్నాం కూడా మనకంటే లేట్గా డెవలప్మెంట్ మొదలైంది. బట్ ఇవన్నీ ఎక్కడున్నాయి ఈరోజు? మనం ఎక్కడున్నాం? ఫుడ్. ఇప్పుడు ఈ దేశం ఎలక్షన్ క్యాంపెయినింగ్ చూసుకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వస్తుంది. నేను హమాస్ని అంతం చేస్తా, ఇరాన్ నుంచి నా దేశాన్ని కాపాడుతానే అంటున్నారు, కానీ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనెక్టివిటీ ఇస్తాను, నేను ఇక్కడ రోడ్డు వేస్తాను, ఇక్కడ హైవే ఇస్తాను అని చెప్పి లేవు వాగ్దానాలు అక్కడ. కానీ మనం ఇప్పటికీ మన ఎన్నికల్లో మనం అవే వాగ్దానాలు ఇచ్చుకుంటాం. మన ఏ పార్టీ అయినా ఇప్పుడు మోదీ గారు నిజానికి చెప్పంటే చాలా చేస్తున్నాడు నేను చాలాసార్లు చెప్పా. బట్ టు బి ఆనెస్ట్ అంటే 67 ఏళ్ల దేశ స్వాతంత్రం వచ్చిన 67 ఏళ్ల తర్వాత ఒక మనిషికి స్పృహ వస్తే కానీ జరగదా? దాని ముందరంతా ఎందుకు ఏం జరగలే? మనం 6th to 10th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న మనము 47కి 91కి వచ్చేసరికి ఐఎంఎఫ్ దగ్గర అయ్యా భిక్షం భవతి భిక్షాం దేహి అని అడుక్కుని వాళ్ళు ఇచ్చిన డబ్బు మీద ఆధారపడాల్సిన స్థితికి ఎందుకు దిగజారం? చైనా అసలు ఏమీ లేని పొజిషన్లో చైనా అడగలేదు ఐఎంఎఫ్ బెయిల్అవుట్. అసలు ఏమీ దేశం ఫామ్ అవ్వని ఇజ్రాయెల్ ఐఎంఎఫ్ బెయిల్అవుట్ అడగలేదే. మనం ఎందుకు అడిగాం? ఎకానమీ ఉంటే మనం ఎందుకు అడిగాం? విజనరీ లీడర్స్ కాంగ్రెస్ లో లీడర్స్ లేక అని మీరు 100% కాంగ్రెస్ లో విజనరీ లీడర్స్ లేరని అనట్లే, విజన్ ఉన్న వాళ్ళు లీడర్షిప్ లో లేరు. ప్లీజ్ ఒక 2 minutes లో దీన్ని డిస్క్రైబ్ చేయండి. లైక్ విజన్ ఉన్న వాళ్ళు ఎవరు లీడర్స్ గా, అంటే వాళ్ళకి అవకాశం రాలేక వాళ్ళని తీసుకోలేక వచ్చిన వాళ్ళని పక్కన పెట్టేశారా, లేకపోతే ఓన్లీ ఎస్ సార్ ఎస్ బాస్ అనే వాళ్ళని? ఆబ్వియస్లీ ఎస్ బాస్. లైక్ జస్ట్ 2 examples ఎవరైనా చెప్పండి, ఈయన ప్లేస్ లో ఈయన ఉంటే బాగుండేది అన్నట్టుగా. ఇప్పుడు నరసింహారావు గారు 91లో అయ్యారు. నరసింహారావు గారు 91లో అయ్యే ముందర హైపోథెటికల్ గా ఆయన 70s లోనే అయ్యి ఉంటే సిచ్యువేషన్ ఇంకోలా ఉండదు. ఎందుకంటే ఇమాజిన్ మన దేశ ఆర్థిక వ్యవస్థ 91 నుంచే మారిందని అందరూ అంటారు. నేను ఒక వీడియో చెప్తానండి.
ఐఎమ్ సారీ నా దగ్గర స్క్రీన్ షాట్స్ అవి లేవు, బట్ 7-8 months బ్యాక్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఫౌండేషన్ దాంట్లోకి వెళ్తే లైవ్ అంటే మనకి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ వీడియో ప్లేలిస్ట్ అని ఉంటుంది కదా, దాంట్లో లైవ్ నొక్కినట్టయితే 7 months బ్యాక్ పివి నరసింహారావు గారిది జయంతిని పురస్కరించుకుని వాళ్ళు ఒకటి చేశారు. దాంట్లో పివి నరసింహారావు గారి గురించి చాలా బాగా పొగిడారు. నిజంగా ఆయన నిజంగా ఆయన పర్స్పెక్టివ్ అందులో మనకి 1.5 hour వీడియో చూడండి. అంటే టు బి ఆనెస్ట్ నేను ఎన్నోసార్లు చెప్పాను మోదీ గారి సపోర్టర్ని, బ్లైండ్ సపోర్ట్ అన్న. డిస్పైట్ దట్ ఐ రియల్లీ అడ్మైర్ పివి నరసింహారావు గారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ అట్లీస్ట్ హీ వాజ్ అ పిఎం ఫర్ అట్లీస్ట్ 5 years. అదే ఆయన 91లో అడుక్కు తినే పొజిషన్లోనే ఆయన ఇంత అభివృద్ధి చేయగలిగితే, అడుక్కు తెచ్చి ఆయన ఇంత చేస్తే 70sలోనే ఆయన అయ్యి ఉంటే మనం ఇంకెక్కడ ఉండేవాళ్ళం? మీరు ఇందాక అన్నారు కదా ఒక ఉదాహరణ అని. నేను ఇప్పుడు పీవీని ఇంత పొగిడాను, నేను అన్నా ఐ అడ్మైర్ హిమ్ డిస్పైట్ బీయింగ్ మోదీ గారి సపోర్టర్ అని అన్నా. కాంగ్రెస్ వాళ్ళకి తప్పు బీజేపీ వాళ్ళని పొగిడితే, బీజేపీని సమర్థించే వాళ్ళకి ఆ లిబరలిజం ఉంది. సో ఆయన ఎంతమంది తెలుసు హీ వాజ్ అ ఫెయిల్యూర్ హోమ్ మినిస్టర్. ఆయన ఫెయిల్డ్ హోమ్ మినిస్టర్, ఫెయిల్డ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన. బట్ హౌ డిడ్ హీ బికమ్ ఎ సక్సెస్ఫుల్ పిఎం? అండ్ ఆయన హయాంలో ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ పిఎంకి వచ్చేసరికి ఫెయిల్యూర్ ఎందుకు అయ్యాడు? ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఫినాన్స్ మినిస్టర్ గా సక్సెస్ అయిన మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఫెయిల్ అవ్వడం ఏంటి? హోమ్ మినిస్టర్ గా ఫెయిల్ అయిన సక్సెస్ కాదు. నిజానికి ఈ రోజు మోదీ గారు ఏదైతే చేస్తున్నారో దానికి పునాది వేసింది ఆయన. వితౌట్ హిమ్ ఈ రోజు ఈ భారత్ ఉండేదే కాదు. 100% మోదీ గారు చేస్తుంది 100% గ్రేట్, నో డౌట్. ది బెస్ట్ పిఎం వి ఎవర్ హ్యాడ్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్. బట్ ఆయన ఇది చేయడానికి ఏదైతే ఇప్పుడు పునాది అంటూ ఒకటి ఉండాలి, ఆ పునాది వేసింది పివి నరసింహారావు గారు. ఆ పునాది మీద ఈయన కడుతున్నారు. మీకు పునాది స్ట్రాంగ్ లేకపోతే ఎంత పెద్దది కట్టినా కూలిపోతుంది. సో ఈ రోజు ఈ భారత్ పునాది వేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు. జస్ట్ 5 years ఆయన 5 ఏళ్లలోనే అంత చేయగలిగితే 16 ఏళ్ళ నుండి నెహ్రూ ఎంత చేయాలి? 15 ఏళ్ళ నుండి సోనియా ఎంత చేయాలి? 414 seats ఈ దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ పార్టీకి రాలేదు. రాజీవ్ గాంధీ ఎంత చేసి ఉండాలి? 240 seats వచ్చి పివి నరసింహారావు గారు చేయగలిగారు. అది కూడా మనం అడుక్కు తింటూ ఉన్న టైంలో. కమిట్మెంట్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఉదాహరణ. అండ్ పివి నరసింహారావు గురించి చెప్తున్నా కాబట్టి ఒక చిన్న వీడియో నేను ఏదైతే చెప్పానో దాని ఉదాహరణ. ఇప్పుడు ఐ థింక్ ఉత్తరప్రదేశ్ వాసి అయిన సుధాంశు త్రివేది గారు ఒక ఎంపీ, ఐ థింక్ నేషనల్ న్యూస్ చూసే వాళ్ళకి ఆయన తెలుసు, చాలా మంచి ఓరేటర్, రాజ్యసభ ఎంపీ ఆయన ఆ టైంకి నార్మల్ బీజేపీ లీడరో కార్యకర్త ఏదో. పివి నరసింహారావు గారు 2002 అంటే ఆయన రాజకీయాల నుంచి తప్పించేశారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సో ఆయనని రాజకీయాల్లో లేరు. సో సంహౌ ఒక ఇండో అమెరికన్ కొలాబరేషన్తో ఏదో జరిగింది, ఆయన పిలిచారు అక్కడికి. ఈయన సుధాంశు త్రివేది గారు కూడా వెళ్ళారు. ఇది శ్యామాప్రసాద్ ముఖర్జీ ఫౌండేషన్ ఆయన చెప్పింది నేను కోట్ చేస్తున్నా. నేను బీజేపీ కార్యకర్తని అయినా నేను చాలా గర్వంగా చెప్తున్నాను, నేను మీ అభిమానిని. ఎందుకంటే మీరు ప్రధాని అయ్యే టైంకి నేను కాలేజ్ అయిపోయి వచ్చాను, నేను చూసాను దేశాన్ని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చారా. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు హావ్ డన్ అని అన్నారు. తర్వాత ఆయన అడిగారు, ఇప్పుడు అటల్జీ ఉన్నారు కదా ప్రధానమంత్రిగా, ఒక చిన్న అడుగుతానండి, మీకు ఎప్పుడన్నా వాజ్పేయి గారి నుంచి ఫోన్ వస్తుందా సలహాలు సూచనలు కని అంటే అన్నారా వస్తుంది ఖచ్చితంగా అని అన్నారు. వస్తుందా అన్నారా? వస్తుందా. ఎలాంటి విషయాల్లో అంటే అని అన్నారు. నన్ను చాలా విషయాలు అడుగుతుంటారు వాజ్పేయి ఫోన్ చేసి అది ఇది అని. నేను ఆయనకు ఒకటే చెప్తా, నీ మీద 100 ఆరోపణలు వస్తాయి, ఎన్నన్నా వస్తాయి, నువ్వు వాటన్నిటినీ పరిశీలించు, స్టడీ చేయి, వెంటనే రియాక్ట్ అవ్వకు. ఎందుకంటే కొంతకాలం అయిన తర్వాత నీ మీద వచ్చినట్లు 90% వీగిపోతాయి, వాటికి ఏం ఉండదు. సో లేని దానికోసం నువ్వు ఎందుకు పోరాడతావు అని అన్నారు. అన్న తర్వాత ఆయన పాయింటే కదా అని అనిపించిందంట సుధాంశు త్రివేది గారికి. ఆయన అడిగారు, మీరు బలమైన ప్రధానమంత్రిగా ఉన్నారని భావిస్తున్నారా, అటల్జీ బలమైన ప్రధానమంత్రి అని అంటే ఖచ్చితంగా అటల్జీని అని అన్నారు. అటల్జీకి 180 seats మీకు 240 seats కదా అంటే, అరే భాయ్
అటల్జీని దేశం మొత్తం ప్రధానం నమ్ముతుంది, నాకు 240 ఉన్నప్పుడు నా పార్టీని నన్ను ప్రధానం నమ్మలేదు, ఎవరు ఇంకా పవర్ఫుల్ అని మాట్లాడుతున్నావు అని అన్నారంట ఆయన. సో ఈ దేశానికి మంచి చేస్తే కాంగ్రెస్ లో వచ్చే నివాళి ఏంటి అంటే అది. సో ఐ హ్యావ్ నో ఇనిబిషన్, నేను అంటున్నాను కదండి, డిప్లొమసీ లేదు, ఇఫ్ బట్ ఏమీ లేదు. దేశభక్తి ఉన్న వాళ్ళకి, దేశహితం కోరుకునే వాళ్ళకి కాంగ్రెస్ లో ఎటువంటి స్థానము లేదు. మరి ఇంతమంది పదవి కోసం ఎందుకు పాకులాడుతుంటారు? అయ్యో మళ్ళీ ఇది కాంగ్రెస్ వైపు వెళ్తుంది. యా విల్ సేవ్ దిస్ డిస్కషన్. అటువైపు వెళ్లే ముందు ఒక్కసారి దిమాగి నక్సల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు చెప్తున్నట్టు లైక్ అర్బన్ నక్సలిజం ఇస్ మోర్ డేంజరస్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అంటే 100%. ఐ మీన్ లైక్ అర్బన్ నక్సల్స్ అనే వాళ్ళు కానీ ఇప్పుడు నక్సలైట్సే అంత డేంజరస్ అని మీరు కోట్ చేస్తున్నప్పుడు మరి అర్బన్ నక్సల్స్ ఇంకా డేంజరస్ కదా. సో తుపాకీ పట్టుకున్న నక్సలైట్కి నక్సలిజం భావజాలానికి సంబంధించిన వ్యక్తికి మధ్య ఉన్న తేడాని మీరు ఎలా చూస్తారు అసలు? ఎందుకంటే వాళ్ళు అడవిలో ఉండి చేసేది, అందరు ఎవరు లేని దగ్గర చేసేది, ఇప్పుడు వీళ్ళు అందరి ముందు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది కదా. ఖచ్చితంగా. అలా అంటే మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను అర్బన్ నక్సల్ని, నేను దిమాగి నక్సల్ని, నేను దిమాగి నక్సల్ అని చెప్పేసి అందరూ లైక్ యూనో ప్రమోట్ చేసుకుంటున్నారు. దర్ కమింగ్ అవుట్, నేను అదే నేను ఇదే అని చెప్పేసి. ఈ లెక్కన ప్రతి ఒక్కరు అదే అవుతారు కదా. మీరు అవుతారు, నేను అవుతారు, కెమెరామెన్స్ అవుతారు. మీరు ఎందుకు అవుతారు అని చెప్పేసి లైక్ యూనో ఏవైతే వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయో అందులో ఏ ఒక్కటి మీరు మ్యాచ్ అని మీరు అదే అయిపోతారు. నేను అవ్వను, ఎందుకంటే నేను దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తా. నేను ఆర్టికల్ 370 ఉండకూడదంట, నేను వందే మాత్రాన్ని గౌరవిస్తా. ఓకే, ఎవరైతే ఇచ్చారో వాళ్ళు దిమాగి నక్సల్. అండ్ అగైన్ మీరు ఇందాక అడిగారు నక్సల్ది మీరు ఏమైనా సినిమా చూసారా ఇది అడిగారు కదా. నేను చూసిన వాటిల్లో చక్రవ్యూహ లేదండి, తెలియదు. అంటే క్లియర్, అంటే నిజంగా నక్సలిజం అనేది ఎంత ఫ్లాడ్, జనాలని అది ఎలాగా ప్రభావితం చేస్తుంది అనడానికి నేను చూసిన వాటిలలో పర్ఫెక్ట్ యాప్ట్ మూవీ ఏంటంటే నో జల్సా. ఓకే, జల్సా సినిమా పవన్ కళ్యాణ్ది. ఎందుకంటే మీరు చూడండి, బాధలు ఉన్నాయి, వ్యవస్థ వల్ల కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాన్ని సాల్వ్ చేయాలి అని చెప్పి ఎవరు అడవిలో పోరాడుతున్నారు, వాళ్ళతో పోరాడతావా అని చెప్పంటే పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు వాళ్ళతో. కొంతకాలం తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేశారా? పవన్ కళ్యాణ్ డైలాగే ఉంటుంది కదా, అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులనే చంపితే మనం ఎవరి కోసం యుద్ధం చేస్తున్నట్టు. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్, నాకు ఇది ముఖ్యం అభిప్రాయం కాదంటే ఇది అభిప్రాయం కాదు నిజం అని. తర్వాత జనజీవన శ్రమంతిలో కలిసిపోతారు. నా ఉద్దేశంలో, నా వ్యక్తిగత అభిప్రాయంలో నక్సలిజం అనేది ఎంత ఫ్లాడ్ ఐడియాలజీ అంటే ప్రజలలో, నేను పేరు చెప్పను, నేను పర్సనల్ గా నాకు తెలిసిన ఒక వ్యక్తి స్టోరీ డిట్టోకి డిట్టో అదే. ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను ఎందుకంటే నక్సలిజం మీరు అన్నారు కాబట్టి, ఈ నక్సలిజం అంత పొందింది కాబట్టి ఇప్పుడు ఈ కొత్తగా దిమాగి నక్సల్ వాళ్ళకి పుట్టుకొచ్చారు. నేను అందుకని చెప్తున్నా. సో జల్సాది నేను చెప్పాను కదా, నేను పేరు చెప్పలేను ఆయనది, ఎందుకంటే హీ వెంట్ త్రూ చాలా టార్చర్ అనుభవించారు ఆయన పోలీసుల చేతిలో. ఆయన తండ్రి చిన్నప్పుడే కాలం చేశారు. సో ఆయనకి ఐ థింక్ నిజామాబాద్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ నక్సల్ది చాలా ఎక్కువ ఉంటుందని అంటారు. ఐ థింక్ నిజామాబాద్ అక్కడ, ఐ డోంట్ నో, బట్ తెలంగాణలో నక్సల్ ఇన్ఫెస్టెడ్ ప్లేస్ అది. తండ్రిని చిన్నప్పుడే కోల్పోయారు ఆయన. కోల్పోతే తర్వాత ఆయన స్కూల్ ఫీజు కట్టడానికి లేకపోతే ఏమైంది, ఐ థింక్ ఆయన 7th 8th క్లాస్ స్కూల్ ఫీజు కట్టకపోతే బయట నించోపెట్టారు. బయట నించోపెడితే 2 వ్యక్తులు వచ్చారు. ఏంటి పరిస్థితి అంటే ఆయన చెప్పారు, ఇలా 2 ఇలాగా ఇది నా ఫాదర్ లేరు ఇలా అంటే మేము మీకు ఫీజు కడతామన్నారు. ఫీజు కట్టారు. ఫీజు కట్టిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఈయన మాట్లాడారు అయింది. ఒక వయసుకు వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళని ఏం చేశారంటే, నీకు కొన్ని పార్సెల్స్ ఇస్తాం, నువ్వు ఆ పార్సెల్స్ ఇంకొక ప్లేస్ లో ఇచ్చి రావాలి అంతేనా. జల్సా సినిమాలో కొరియర్ గా జీవితం మొదలు పెట్టిన అతను అని అంటారు చూసారా, అలాగే ఈయన కూడా మొదలయ్యారు. ఎంతవరకు వెళ్ళిందంటే, ఒకసారి ఈ నక్సల్ ప్రభావితం ఏరియాలోనే ఒక పెళ్లికి వెళ్ళారు ఈయన ఎప్పుడు ఈ వాజ్ నాట్ ఫిజికల్, ఈయన ఆ బాపతిలోకి రారు, అంటే ఐడియాలజికల్ కొరియర్ ఇవన్నీ. పోలీసులు అక్కడ మఫ్టీలో ఉన్నారు. సినిమాల్లో చూపించినట్టుగా నక్సలైట్లు రాగానే ధన్నని వాళ్ళ ముసుగు తీసుకుని కాల్చారు. ఎవరిని? నక్సలైట్లను. అందరు నక్సలైట్లు అక్కడ వచ్చిన వాళ్ళ పేరు ఎక్సెప్ట్ ఈయన, ఎందుకంటే నా చేతిలో గన్ను లేదు. బట్ చాలా సార్లు దొరికారు ఈయన.
హీ వెంట్ త్రూ చాలా టార్చర్ పెట్టారు. ఆబ్వియస్ నక్సలైట్ దొరికితే ఏముంది, టార్చర్ ఎలా ఉంటుందో తెలిసిందే. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈయన నక్సలైట్ నుంచి ఎందుకు జనజీవన సమితిలోకి వచ్చారు మీరు అని అడిగారు. అడిగితే ఈయన చెప్పిన సమాధానం ఏంటి అంటే 26/11 మీరు బాధపడ్డారా? ఆబ్వియస్లీ అండి. షూర్, మీరు దిమాగి నక్సల్ అయి ఉండొచ్చు. ఐ విల్ నాట్ క్వశ్చన్ దట్. ఈవెన్ ఇఫ్ డిస్పైట్ బీయింగ్ ఏ దిమాగి నక్సల్ చెప్పలేదండి. నేను కాసేపు మీరు అదే అనుకుంటున్నా. ఐ మీన్ ఉదాహరణకి ఓకే, మీ 26/11 బాధపడ్డారా జరిగిన దానికి? మనం మేజర్ ఉన్నికృష్ణన్ని కోల్పోయాం, ఒక బిస్ట్ గజేంద్ర బిస్ట్ అని ఆయన కోల్పోయాం, ఎన్ఎస్జి. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన స్టోరీ బయటకు వస్తున్నందుకు. మై ఫ్రెండ్ రాజీవ్ భరద్వాజ్ దానికి క్రియేటివ్ హెడ్ గా పనిచేశారు. సో అలాంటి స్టోరీ వస్తున్నందుకు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈవెన్ హెల్ప్ మై సెల్ఫ్, లైక్ ఎంత అయితే అంత. నైస్. సో యూ ఫెల్ట్ బ్యాడ్. వై? బికాస్ లైక్ ఒకరు వచ్చి ఒకరి ప్రాణాలు తీసేస్తున్నారు. ఇండియాలో చొరబడ్డారు టెర్రరిస్టులు, నక్సల్స్ కాదు టెర్రరిస్టులు అప్పుడు వాళ్ళు. అండ్ ఇండియన్స్ ప్రాణాలు కోల్పోతున్నారు కదండి. మీరు ఇది అన్నారు, నక్సలైట్లు సంతోషించారు. 26/11 జరిగినందుకు నక్సలైట్లు సంతోషించారు. ఇది నేనంటుంది కాదు, ఆ జనజీవన శ్రమంలో ఇప్పుడు కలిసిపోయి బతుకుతున్నదని చెప్పింది. నువ్వు అలా ఎలా సంతోషిస్తావు? అంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా అంటే, లేదు ఇలాగే జరగాలి, ఇదే కరెక్ట్ అని అన్నారంట. ఎందుకు దాన్ని డిఫెండ్ చేస్తూ ఏం చెప్పలేదా? రెవల్యూషన్ బతికిందని వాళ్ళు. ఎస్, ఇదే కరెక్ట్, ఇలాగే జరగాలన్నారు. మనుషులు చచ్చినందుకు మాత్రం లేదు. ద మూమెంట్ ఆ మాట విన్న తర్వాత ఇంకా ఆయనకు అనిపించింది ఇది చాలా తప్పుగా ఉంది, కరెక్ట్ కాదు అని. అందుకని ఆయన బయటకు వచ్చేసాను అన్నారు. దాని తర్వాత కూడా ఈయనకు ఎక్కడ ఉద్యోగం దొరకలేనా, ఈయన మీద FIRలు ఉండడం వల్ల వాటి వల్ల. సో ఇంత నక్సలైట్లు అనే వాళ్ళు ఎలాగ అయిపోయారో చూడండి. నేను అన్నాను చూసారు, నక్సలైట్లని ఖచ్చితంగా చేయాలని. నేను అందులో కూడా అన్నా, ఎవరైతే గన్ను వదిలేస్తారో వాళ్ళని, ఎందుకంటే దాంట్లో కూడా ఫ్లాడ్ ఉన్న వాళ్ళు ఉంటారు. సిస్టమ్ వల్ల ఏమీ దొరకక జల్సాలు అన్నట్టుగా అడవి ఎప్పుడైనా నీకు అమ్మలా అనిపించిందా అని, నీకు బాధ్యతతో భుజాలు కుంగిపోతే నీకేం చేయలేక, అలాంటి పరిస్థితిలో ఏమీ తెలియక బ్రెయిన్ వాష్ అయిపోయి అటు వెళ్ళిపోయిన వాళ్ళని మనం చంపలేం. అంటిల్ అన్లెస్ దే కంపెల్. అలాంటి వాళ్ళని మనం వెనక్కి తీసుకోవడం మన బాధ్యత. సో వాళ్ళని, అందుకే అమిత్ షా గారు ఇచ్చిన లైన్ ఏంటి, గన్ను వదిలి వస్తే మీకు లైఫ్ ఉంది, గన్ను పట్టుకుంటేనే వద్దని అన్నారు. సో అలా వదిలి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఈరోజు నా జనజీవన శ్రమంలో కలిసిపోయి నార్మల్గా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఏమైంది, అది అవ్వడం వల్ల, నక్సలిజం అనేది అంతరించడం వల్ల అక్కడ ఎవరైతే ఎస్టీలు ఉంటారో, షెడ్యూల్డ్ ట్రైబ్ ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వెళ్తున్నాయి. వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వెళ్ళడం వల్ల వాళ్ళకి బేసిక్ ఎమ్యూనిటీస్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ ఫుల్ఫిల్ అవ్వడం వల్ల కన్వర్జన్స్ జరగట్లే కదండి. ఇప్పుడు కన్వర్ట్ ఎవరైనా ఎందుకు అవుతారు? బలహీన పరిస్థితిలో ఉంటే కన్వర్ట్ అవుతారు. నక్సలైట్లు ఇది దాన్ని ఏమంటారు, పశుపతి టు తిరుపతి కారిడార్ పెట్టినప్పుడు బేసిక్ కమ్యూనిటీస్ ఎక్కడ ఈ ఎస్టీ వాళ్ళకి రానప్పుడు ఈ మిషనరీస్ ఎలా వెళ్ళగలిగాయి? మిషనరీస్ ఎలా కన్వర్ట్ చేశాయి? ఈ నెక్సెస్ ఉంది. సో అందుకే మీరు గమనించినట్టయితే ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, ఈ నక్సలైట్లది అవుతున్నప్పుడు మన దేశంలోని పార్టీలు చాలా గిలగిలాడిపోయాయి, చంపొద్దు 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 అని. ఎందుకంటే డెమోగ్రఫీ చేంజ్ లో నక్సలైట్లు చాలా కీలక పాత్ర పోషించారు. వాళ్ళు దేశాన్ని ఏమీ కాపాడలేరు. This is again heading back to మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. yes ఇన్ఫాక్ట్ నేను చాలా ఎక్కువ రోజులు మాట్లాడుకుందాన్ని మర్చిపోయాను నేను. లైక్ డెమోగ్రఫిక్ చేంజ్ కి సంబంధించి డిటెక్షన్, రిపోర్టింగ్ అండ్ డెలిషన్. నేను మీతో అందుకే అన్న, FCRA వచ్చినప్పుడు, బెంగాల్ వచ్చినప్పుడు అన్న, FCRA డెమోగ్రఫీ ఇవేవి ఫస్ట్ స్టెప్ కాదు, ఫైనల్ స్టెప్ కాదు, ఇది మిడిల్ స్టెప్. ఫస్ట్ వీళ్ళు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని అంతమొందిస్తే వీళ్ళు ఎస్టీల వరకు వెళ్ళగలరు. ఎస్టీల వరకు వెళ్ళగలిగితే ఏమవుతుంది, ఒక సెక్షన్ కన్వర్ట్ అవుతున్న వాళ్ళు, ప్రభుత్వం యాక్సెస్ లేకపోవడంతో కన్వర్ట్ అవుతున్న వాళ్ళని వీళ్ళు ఆపగలరు. యాక్సెస్ వచ్చింది. సో అది లింక్ కట్ అయింది. సో మీకు ఆ లింక్ కట్ అవ్వడంతో ఏమైపోయింది, మీకు ఒక సెక్షన్ ఆఫ్ డెమోగ్రఫీ మీరు కాపాడగలిగారు. మీరు ఆ సెక్షన్ ఆఫ్ డెమోగ్రఫీని కాపాడడంతో మీకు ఏదైతే వల్నరబుల్ పీపుల్ కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళు మీకు అవ్వలేకపోయారు. ఒక్క నిమిషం అండి, వాళ్ళు వల్నరబుల్ అనే పొజిషన్కి వచ్చే వరకు గవర్నమెంట్ ఏం చేసింది? లైక్ ఇన్ జనరల్ ఇప్పుడు చిత్తశుద్ధి ఉండాలి.
నేను అదే అన్నాను కదండి, ఎందుకు గవర్నమెంట్స్ ఏమి చిదంబరమే అన్నాడు ఇప్పుడు ఎవరు ఆ అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయట్లేదు, అందుకే ఇప్పుడు వల్ల చేసే ఉద్దేశం లేదు. గవర్నమెంట్ వాంటెడ్ దిస్ కంట్రీ టు డిసింటిగ్రేట్. లెట్ మీ బి సి, ఇది ఏదో పెద్ద ఏ చిదంబరం అయితే హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నక్సలైట్లను అంతమొందించాల్సింది పోయి నేను మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలనని జేఎన్యూలో మాట్లాడి చప్పట్లు కొట్టించుకున్నాడు. ఈ రోజు ఆ చిదంబరం దిమాగి నక్సల్ అంటున్నాడు. దిమాగి నక్సల్ అంటే ఏంటి? దేశ సార్వభౌమతను గౌరవించకపోవడం. అది వాళ్ళ రూల్స్ లో ఒకట. కిరణ్ రిజిజు పెట్టారు ట్వీట్, నువ్వు దిమాగి నక్సల్ అని ఎవరిని అంటున్నారు అంటే నువ్వు పెట్టారు. అసలు ఇది స్టార్ట్ అయింది ఎవరి దగ్గర నుంచి అండి? లైక్ ఎవరు లైక్ దిమాగి నక్సల్ అనేది ఇప్పుడు సిజేపీ అనేది అభిజిత్ దీప్కే వాళ్ళు ఇండియాకి వచ్చి మోదీ గారు. ఓకే, మోదీ గారు నిన్న మాట్లాడింది, ఐ మీన్ నిన్న ఇన్ ది సెన్స్ ఆగస్ట్ 15 మాట్లాడింది దాంతోనే. అర్బన్ నక్సల్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ దిమాగి నక్సల్ అనేది ఆయన ఎందుకు వాడుంటారంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అంటే, నక్సలైట్ల మీరు ఇందాక అన్నారు వాళ్ళకంటే డేంజర్ అర్బన్ నక్సల్స్ అని చెప్పాను. ఎందుకు అంటే నేను నిజంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఫంక్షనింగ్ పరంగా అందరి మధ్యలో ఇప్పుడు వాళ్ళని కదా ఎక్కువ మనం అడ్రస్ చేయాలని ఉద్దేశం. ఐ హోప్ నో వన్ ఇస్ అంటే ఎవరు దాన్ని అఫెన్సివ్ తీసుకొని ఉంటారు అనుకుంటున్నాను. పర్లేదండి, యు హావ్ సెడ్ ద రైట్ థింగ్, యు హావ్ సెడ్ ద రైట్ థింగ్. మీరు యాంకర్ అయినంత మాత్రం ప్రతిదే కంట్రీ ఫస్ట్ ఫర్ ఎనీవన్. You may not support BJP, I respect that, but you may అన్న, అందుకే you may తప్పు లేదండి, ఇది డెమోక్రసీ. ప్రతి ఒళ్ళకి బీజేపీ నచ్చాలి, ప్రతి ఒక్కళ్ళకి మోదీ గారు నచ్చాలన్న రూల్ లేదు. బట్ కంట్రీ అయితే ఫస్ట్ కదా, కంట్రీ ఫస్ట్ కదా. సో ఈ దిమాగి నక్సల్ అనే వాళ్ళకి ఏంటంటే అది లేదు. దిమాగి నక్సల్ వందే మాత్రం పాడిన వాళ్ళకి దేశభక్తి ఉందని ఎలా నమ్మాలి? కాంగ్రెస్ మనం చూడలేదా? వందే మాత్రం దిస్ ఇస్ నాట్ అవర్ వందే మాత్రం అట్ట. నీ వందే మాత్రం, నా వందే మాత్రం, రామజోగ శాస్త్రి రాసింది ఒకటి, సీతారామ శాస్త్రి రాసింది ఒకటి ఉన్నాయా? ఇన్ని వర్జన్స్ లేవు కదా. ఒక సినిమా తెలుగు పాటని వేరే వాళ్ళు అనువాదం చేస్తే తమిళ్లో ఒక లిరిక్ రైటర్, హిందీలో ఒక లిరిక్ రైటర్ ఉన్నట్టుగా ఇన్ని వర్జన్స్ లేవు కదా. ఒకటే వందే మాత్రం. మీరు ఈ దేశంలో ముస్లిమ్స్ ని అపీస్ చేయడానికి అని చెప్పి మీరు దాన్ని కూడా కూనీ చేశారు. ఇప్పుడు దాన్ని మొత్తం పెడితే మీకు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? అంత కోపం ఎందుకు వచ్చేసింది సోనియా గాంధీకి? అంత కోపం రావాల్సిన అవసరం ఏముంది? సో మోదీ గారు అన్నదానికి ఆమె రియాక్ట్ అయ్యారా సోనియా గాంధీ? అంటే వందే మాత్రం పెట్టారు, వాళ్ళకి కోపం వచ్చింది. ఈ వందే మాత్రంలో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఒకటి ఏంటి అంటే, అక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు బయటకు వచ్చి ఆపమని చెప్పారు, కానీ మేము మొత్తం పాడామని అన్నారు. అంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకు కూడా దేశభక్తులు. నేను అందుకే అన్నా, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ యాంటీ నేషనల్ కాదు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళకి దేశహితం ఆలోచించేది లేదని నేను అందుకే అన్నా. సో అంత కోపం అసలు ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. యాజ్ ఇఫ్ ఏంటి అంటే, అండ్ విచిత్రం ఏంటంటే, ఇదే రాహుల్ గాంధీకి భారత్ జోడో యాత్రలో నేషనల్ యాంథమ్ అని అన్నప్పుడు నేపాల్ నేషనల్ యాంథమ్ పెడితే కోపం రాలే. నేపాల్ నేషనల్ యాంథమ్ వచ్చేసింది ఐ థింక్ మహారాష్ట్రలో ఎక్కడో. ఓకే, అప్పుడు కోపం రాలే. అలా ఎలా చేస్తారు నేషనల్ యాంథమ్ అంటే నన్ను. బట్ వందే మాత్రం ఫుల్ స్టాండ్స్ వచ్చేసరికి కోపం వచ్చేసింది. సో ఎవరి దేశభక్తి ఏంటి? ఎవరు దేశభక్తులు? ఎవరు దేశ విచ్ఛిన్నకర శక్తులు? ఎవరు దేశ హితం కోసం పోరాడుతున్నారు? ఎవరు దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు? ఎవరు దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తున్నారు? ఎవరు దేశ సార్వభౌమత్వానికి విఘాతంగా మారుతున్నారు అనడానికి ఈ దిమాగి నక్సల్, దాని తర్వాత వందే మాతరం ఇన్సిడెంట్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటి వాళ్ళకి ఎవరికైతే ఈ నక్సలైట్ల ఘాతకాలు తెలియదు, ఎవరైతే నక్సలైట్ల దాంట్లో బాధితులు కారో వాళ్ళకి ఈ నక్సలైట్ అనే ఒక సిద్ధాంతం ఎంత ప్రమాదకరమో, ఎంత వ్యతిరేకించేదో కాంగ్రెస్ చేసిన వందే మాతరం ఈ స్కిట్, దాని తర్వాత దిమాగి నక్సల్ మాకు మేము అనుకుంటున్నది ఉదాహరణ. ఐఎమ్ రియల్లీ హ్యాపీ కాంగ్రెస్ డిడ్ దట్. వన్ మోర్ క్వశ్చన్ అండి. సో ఒక వ్యక్తిని దిమాగి నక్సల్ అని పిలవడానికి కనీసం ఏ ప్రమాణాలు ఉండాలి? ప్రభుత్వాన్ని ఇందాక మీరు అన్నారు సార్వభౌమత్యాన్ని గౌరవించకపోవడం కూడా అందులోకే వస్తుందని. సో ప్రభుత్వాన్ని విమర్శించడం లేదా ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడం కూడా అందులోకే వస్తాయా? అండ్ నాకు కొంచెం అంటే 75% క్లారిటీ ఇచ్చారు, ఇంకో 25% క్లారిటీ కావాలి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమా చూస్తుంటాం, విలన్ని హీరో కొడుతుంటాడు, ఆ సినిమా చూస్తున్న 1000 మంది కూడా కొట్టాలని ఉంటుంది. సో వీళ్ళు కొట్టలేంది హీరో కొడుతున్నాడు కాబట్టి అతను ఎంకరేజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు అర్బన్ నక్సల్స్ కానీ లేకపోతే దిమాగి నక్సల్స్ కానీ ఇప్పుడు అడవిల్లో ఉన్న వాళ్ళకి
సపోర్ట్ చేసే లైక్ వాళ్ళకి మీరు చేస్తున్న కరెక్టే, మీ వెనకాల మేము ఉన్నామని చెప్పేసి ఏదో విధంగా సపోర్ట్ చేసే వాళ్ళకి అర్బన్ బయట ఉండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు దానికి ఆ కోవలోకే కదా వస్తారు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, మీ దగ్గర గన్ ఉంది నా దగ్గర లేదంతే, కానీ నీకు సపోర్ట్ చేస్తున్నా నువ్వు చెయ్యి అని చెప్పేసి అన్నాడు కదా. ఇప్పుడు వీళ్ళని లైక్ ఎలా గుర్తించాలి, ఏంటి పరిస్థితి? ఇప్పుడు చిదంబరం మీకు చెప్పాను కదా, ఐఎమ్ ప్రౌడ్ టు బి దిమాగి నక్సల్. నేను అదే ఫోన్ ఇందాక సర్చ్ చేస్తున్నాను మీకు అది చూపించడానికి, మీ దగ్గర దొరికింది. అయితే కిరణ్ రిజిజు ఎవరు దిమాగి నక్సల్స్ అనేది ఆయన చెప్పారు. Who support Maoists and reject Indian constitution, who stand with separatist and support Article 370, who wants to cut chicken neck to separate Northeast India. They are all chicken neck. Manaki Siliguri corridor adi. So they are all urban Dimagi Naxals. Who want to separate? Yes. ఇంకా సెపరేట్ కంట్రీ చేయాలనా? షర్జీల్ ఇమామ్ మాట్లాడింది అదే కదండి, సిఏఏ రైట్స్ అప్పుడు చికెన్ నెక్ కట్ చేసేస్తే నార్త్ ఈస్ట్ మొత్తం పోతుంది అని చెప్పాను. అంతా ఒక సెపరేట్ కంట్రీ అయిపోతుంది, దానికి సెపరేట్ కంట్రీ పేరు పెడదామనా? అది ఇంకా మన నుంచి లేనప్పుడు ఇంకా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదటి ఫేస్ చేసినప్పుడు నార్త్ ఈస్ట్ టచ్ కూడా అవ్వలేదు. భారత్ జోడో యాత్ర అని చెప్పి నువ్వు పేరు పెట్టినప్పుడు నార్త్ ఈస్ట్ ఎందుకు టచ్ చేయలేదు? ఎందుకు లేదు నార్త్ ఈస్ట్? It is to be understood. It is to be understood. Who support Maoists? ఇప్పుడు చిదంబరం ఇచ్చిన స్టేట్మెంట్ రిజెక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ మావోయిస్ట్ నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ నమ్మరు. కమ్యూనిస్టులు దే డోంట్ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్, దే డోంట్ బిలీవ్. వరవర్రావే చెప్పాడు నిజానికి మీరు అడిగారు కదా ఎవరి దిమాగి నక్సల్ అని. మన దేశంలోని విపక్ష పార్టీలు ముఖ్యంగా కమ్యూనిస్టులు దే ఆర్ దిమాగి నక్సల్స్. CPI, CPM, they are open Maoist supporters. Maoists don't respect constitution. And వీళ్ళు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అంటే డిస్పైట్ నోయింగ్ దట్ ఆర్ ఇన్ ద దిమాగి నక్సల్స్. దాని తర్వాత హూ స్టాండ్ విత్ టెర్రరిస్ట్. యాసిన్ మాలిక్ తోని మన్మోహన్ సింగ్ ఫోటో దిగింది లేదా మనకి? షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ తిరిగింది. సో దే ఆర్ ఆల్ దిమాగి నక్సల్స్. కాంగ్రెస్ దిమాగి నక్సల్. సపోర్ట్ ఆర్టికల్ 370. వీళ్ళు అంటారు కదా ఆర్టికల్ 370 కావాలి, ఆర్టికల్ 370 కావాలని చెప్పి. సో ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలండి? మన దేశంలోని విపక్ష పార్టీ దురదృష్టం ఏంటంటే ఏ దేశంలో అయినా సరే విపక్ష పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పోరాడతాయి కానీ దేశానికి కాదు. మన దురదృష్టం ఏంటంటే మన దేశంలోని విపక్ష పార్టీలు మన దేశానికే వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇఫ్ యు ఆర్ సేయింగ్ యు ఆర్ ఎ దిమాగి నక్సల్, ఇట్ మీన్స్ యు ఆర్ ఎంకరేజింగ్ సెపరేటిజం. ఈ నక్సలైట్లు మీరు చూడండి, పశుపతి టు తిరుపతి కారిడార్ అంటే ఏంటి? నథింగ్ బట్ సపరేటింగ్ భారతే కదా. ఇలా వచ్చేస్తుంది మొత్తం భారత్, ఒక సెక్షన్ అంతా సపరేట్ అయిపోయినట్టే. సో దాన్ని సపోర్ట్ చేసే వీళ్ళని రాహుల్ గాంధీ ఒకసారి ఒక యుఎస్ వాళ్ళతో మాట్లాడాడు. వెన్ హీ వాజ్ ద డిఫాక్టో పిఎం. హిందూ టెర్రరిజం డేంజరస్ జైషే మొహమ్మద్ కంటేనా ఇప్పుడు అనొచ్చు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్, ఈ దేశంలోని విపక్షాలు టెర్రరిస్టుల జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, పాకిస్తాన్ కంటే డేంజరస్. ఎందుకంటే వాళ్ళు అక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు ముసుగుల్లో ఉంటారు, వీళ్ళు ఇక్కడే ఉంటారు, మనతోనే ఉంటారు. అధికారంలో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ఐ డోంట్ హెజిటేట్ టు సే దట్ దే ఆర్ మోస్ట్ డేంజరస్ దెన్ పాకిస్తాన్, లష్కరే తోయిబా, ఇస్లామిక్ టెర్రరిస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరన్నా సపోర్ట్ చేస్తేనే వాళ్ళ యాక్టివిటీస్ ఫుల్ఫిల్ అవుతాయి. దురదృష్టవశాత్తు మన దేశంలోని విపక్ష పార్టీలే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాయి. నక్సలిజం ఇప్పటికీ లైక్ జల్సా సినిమాలో మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు, అంటే వాళ్ళని ఆకర్షించేంత బలమైన నరేటివ్ ఇంకా కలిగి ఉందా? లైక్ ఇప్పుడు ప్రధానంగా ఆర్మ్డ్ మూవ్మెంట్ లాగానే మిగిలిపోయిందా? ఆర్మ్డ్ మూవ్మెంట్ లేదండి, అది క్రష్ అయిపోయింది, కంప్లీట్లీ క్రష్డ్, డెసిమేటెడ్. అది ఇంకా థానోస్ చిరికేసినట్టుగానే మొత్తం 0 డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు నక్సల్ ప్రభావితమైన. గన్ను గొప్పదా, పెన్ను గొప్పదా? పెన్నే. మరి ఇప్పుడు లైక్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటుందా దిమాగి నక్సల్స్ గురించి? నేను అందుకే కదా పెన్ను గొప్పదన్నా. ఇప్పుడు దిస్ ఇస్ ఈక్వల్ టు లైక్ మోర్ పవర్ఫుల్ ఆర్మ్ which can inspire millions of others also 100% to become more దిమాగి నక్సల్స్. yes, అందుకే కదా ప్రభుత్వం కూడా వీళ్ళని ఐడెంటిఫై చేయాలని అంటుంది. సో చేస్తున్నారా ఆల్రెడీ? ఐ థింక్ ఇట్ కుడ్ బి వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఏం జరగబోతుంది? లైక్ లెట్స్ ఇమాజిన్ ఇప్పుడు ఆ కెమెరామ్యాన్ ఉన్నారు, అతను దిమాగి నక్సల్ అని చెప్పేసి ఇప్పుడు మనతో ఇక్కడ కెమెరా మన ముందు ఇక్కడ ఉండి షూట్ చేస్తున్నారు, కానీ ఆన్ అదర్ సైడ్ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ట్వీట్ చేస్తున్నాడు సంథింగ్ యూజింగ్ దిస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్.
టు ప్రమోట్ సంథింగ్, టు ఎక్స్ప్రెసెస్ ఆర్టికల్ ఏదైతే ఉందో మన మన ఫ్రీడమ్ స్పీచ్ ఏదైతే ఉందో అది అంతా వాడుతున్నారు. ఇప్పుడు అతన్ని గుర్తించారు, లైక్ త్రూ ఆల్గరిథం అయి ఉండొచ్చు, త్రూ కీవర్డ్స్ అయి ఉండొచ్చు, త్రూ హిస్ ట్వీట్స్ అయి ఉండొచ్చు, త్రూ హిస్ ఏమంటారు లైక్ రీచ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు అతని మీద ఉండే యాక్షన్స్ ఏంటి? నేను దిమాగి నక్సల్ అన్న ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ అరెస్ట్ చెయ్యలేదు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఆయన నక్సలైట్లలో కూడా బ్రెయిన్ వాష్ అయిపోయే పరిస్థితి నేను చూసిన అతన్ని ప్రత్యక్ష ఉదాహరణ చెప్పినట్టుగానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాంట్లో మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు నిజాలు తెలియకుండా. మీరు ఎప్పుడు అన్నారు కదా ఆల్గోరిథం చూసి ఇవి అని. సో దాంట్లో తెలిసిపోతుంది వాళ్ళు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నారు. జస్ట్ ట్వీట్ వరకు చేసి వదిలితే మేబీ ఓకే ఫైన్ ఇన్ ది సెన్స్ వాళ్ళ మీద అంత సివియర్ ఉండదు. బట్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ డూబియస్ లింక్స్, సో ఆబ్వియస్లీ గవర్నమెంట్ చట్టం తన పని చేసుకుపోతుంది. ఫేమస్ డైలాగ్ మనకు ఉండనే ఉంది కదా. అండ్ ఐ రియల్లీ హోప్ ఐ విల్ సీ సౌరవ్ దాస్, అశుతోష్ రాంక్ అండ్ అభిజిత్ ఫేసింగ్ ద మ్యూజిక్ ఆఫ్ లా. ఐ హోప్ దే విల్. ఇప్పుడు ఒక వ్యక్తి మీరే అన్నారు లైక్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఇలా ఉంటాయి. బట్ ఇన్ జనరల్ నేను బీజేపీ సపోర్టర్ని అనుకుందాం. బీజేపీ సపోర్టర్ని అయ్యుండి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించిన, లేకపోతే వెంటనే లైక్ అలాంటివైనా చేస్తే నన్ను యాంటీ నేషనల్ అంటారు. సో నేను పార్టీలో ఉండేలా చెయ్యొచ్చా? అండ్ వన్ మోర్ థింగ్, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఈ రెండింటిని అసలు ఎలా వేరు చేయాలి? ఐ థింక్ ఇప్పటి జనరేషన్ వాళ్ళకి నిజంగానే కరెక్ట్ చెప్పారు. సారీ టు ఇంటరప్ట్ యువర్ ఫ్లో. మొన్న సిజేపీ ప్రొటెస్ట్ అయ్యింది. ఇప్పుడు మొన్న జార్ఖండ్లో మన ప్రొటెస్ట్ అయ్యింది. జార్ఖండ్లో జరిగిన ప్రొటెస్ట్ని మనం ఇంకా అందులో అది ఎక్కువ జెన్యూన్ అని చెప్పేసి మనమే మాట్లాడుకున్నాం. మీరు కూడా వచ్చారు. సురేష్ కోచల్ గారు కూడా చెప్పారు అది కొంచెం ఎక్కువ జెన్యూన్, బట్ వాళ్ళకి ఎక్కువగా ట్రాక్షన్ రాలేదు అని చెప్పేసి. దే వర్ వెరీ జెన్యూన్. బట్ ఢిల్లీలో జరిగిన సిజేపీ ప్రొటెస్ట్ అది హైజాక్ చేయబడింది, ఎవరెవరో వచ్చారు, ఇన్ఫిల్ట్రేట్ చేశారు అని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళు చాలా జెన్యూన్, బట్ వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు, ప్రొటెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ కాదు కదా, వాళ్ళు ఇంటర్నేషనల్ కాదు. బట్ వాళ్ళు ప్రభుత్వ విధానాలని, వాళ్ళు జరిగిన ఏదైతే అన్యాయం ఉందో దాన్ని ప్రశ్నించారు. బట్ వాళ్ళపైన ఇంటర్నేషనల్ అని ముద్ర వేసే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు జెన్యూన్, బట్ దే ఆర్ నాట్ ఇంటర్నేషనలిస్ట్స్. బట్ ఇప్పుడు కొత్తగా ఈ దిమాగి నక్సల్స్ అని చెప్పేసి ఇప్పుడు ఒక టర్మ్ ఉంది కాబట్టి వాళ్ళపైన ఆ ముద్ర వేయడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంది కదా. ఇప్పుడు ఇంకా ప్రమాదకరం కదా. ఎస్ ట్రూ. జార్ఖండ్ ప్రొటెస్ట్ లో చేసే వాళ్ళు ఎవరు కూడా బస్ నామ్ రహేగా అల్లా కానీ ఇక్కడ వందే మాత్రం పాడకూడదు, జై శ్రీరామ్ అనకూడదు, భారత్ మాతాకి జై అనకూడదని, షర్జీల్ ఇమామ్ కి బెయిల్ ఇప్పియాలని, మేరా లింక్ మేరా అధికార్ లాంటివి, ఆర్టికల్ 370 పెట్టాలి, అవేం అనలే కదండి. సో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యాంటీ నేషనల్స్. నేను ఫస్ట్ నుంచి అన్న నీట్ ప్రొటెస్ట్ తెలిసిపోతుంది 100%. యాంటీ నేషనల్స్ నేను అదే అన్నా, కొంచెం టైం రావాలి. టైం వస్తే వాళ్ళే బయట పెట్టుకుంటారు అందరూ. ఇలాంటి నినాదాలు ఏవి లేకుండా కూడా ఓన్లీ లైక్ జెన్యూన్ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళపైన కూడా యాంటీ నేషనల్ అని ముద్ర పడింది కదండి. పడిందండి చాలా మంది. ఐ డోంట్ అంటే జనరలైజ్ చేసేసారు. ఎవరు డిడ్ గవర్నమెంట్ డూ దట్? ఎప్పుడు చాలా మంది ఇప్పుడు మోడీ గారే ఇవ్వలేదు, యోగి ఆదిత్యనాథ్ ఇవ్వలేదు, మన అమిత్ షా గారు ఇవ్వలేదు. బట్ సపోర్టర్స్ లైక్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ లైక్ ఇలాంటిది ఏదో జరుగుతుంది, దీన్ని ఖండిస్తున్నాం, ఇలా జరగకూడదు, వీళ్ళందరినీ ఈ యూత్ ఇలా చేస్తున్నారు కదా చెప్పేసి అంటున్నారు కదా. ఖండించడం ఇప్పుడు వాళ్ళ ఇష్టం. బట్ నిజంగా ఇలాగే కనుక కాంగ్రెస్ అంతా చేస్తే అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తారు. ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్ జరిగింది, ఒక్క మీడియా పర్సన్ ని బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయలేదు. జార్ఖండ్ లో మీడియా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేసారు, వాళ్ళు ప్రొటెస్ట్ కవర్ చేస్తున్నారు. అవునా? ఎస్, ప్రొటెస్ట్ ని జెన్యూన్ గా కవర్ చేస్తున్నారు అని చెప్పి మీడియా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేసారు. నిజానికి బీజేపీ హయాంలో బీజేపీని ఎంత ఫేక్ న్యూస్ రన్ చేసినా సరే బీజేపీ వాళ్ళు ఎప్పుడు యాక్షన్ తీసుకోరు. బీజేపీ చాలా మంది మోదీ గారి సపోర్టర్స్ ఏమంటారంటే ఒక్క రోజుకి డిక్టేటర్ అవ్వండి మీరు అని అంటారు. అట్లీస్ట్ బికమ్ డిక్టేటర్ ఫర్ వన్స్. ఎందుకంటే మీ మీద ఆల్రెడీ ముద్ర ఉంది, మీరు కొత్తగా మీరు తెచ్చుకునే పేరేం లేదు కదా, మీరు అవ్వండి అని అంటారు. అండ్ లో లెవెల్ అంటారా, ఓవర్ ఎంథూజియాస్టిక్. ఇప్పుడు కాంగ్రెస్ లో సపోర్టర్స్ ఎవరన్నా మాట్లాడేది నేను ఎప్పుడన్నా తీసుకునేది కాంగ్రెస్ కి ఆపాదించానా? ఐ నెవర్ డిడ్. కాంగ్రెస్ హయార్కీలో ఎవరైతే ఉంటారో ఆఫీస్ బేరర్స్ ఉంటారో నేను వాళ్ళదే అంటాను నేను ఎప్పుడైనా.
సో లో లెవెల్ వాళ్ళు జోష్ మే హోష్ కో జాతే అని సంథింగ్ ఏదో హిందీలో అంటారు. సో అలాంటి వాళ్ళు ఉంటారు, అంటే టు ఇంప్రెస్ ద బాస్ అవ్వచ్చు, నిజాలు తెలియకపోవడం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ సర్కిల్, వాళ్ళ నాలెడ్జ్ అంతా మినిమల్ ఉంటుంది కంపేర్ టు ఈగిలైలో వాళ్ళు చూడరు కదా. సో ఐ కెన్ 100% సే బీజేపీ హయాంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ టూ మచ్ ఉంది. ఇట్ షుడ్ నాట్ బి దట్ మచ్. కాంగ్రెస్ హయాంలో అన్డౌటెడ్లీ ఎంత లేదు. రేపిస్ట్లని సమర్థించిన చరిత్ర కాంగ్రెస్ హయాంలో ఉంది. తెహల్కా బీజేపీలో కూడా ఉంది కదండి, చాలా మంది మీద కేసెస్ అయ్యాయి. బ్రిజ్ భూషణ్ ది హీ వాజ్ ఎక్విటెడ్. బ్రిజ్ భూషణ్ ది బయటకు వచ్చేసారు, పొలిటికల్లీ మోటివేటెడ్ అని కోర్టే. పొలిటికల్లీ మోటివేటెడ్ ఉన్నావ్ రేప్ కేసు కాశ్మీర్ లో ఉన్నావ్ రేప్ కేసు, ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఆ ఉన్నావ్ రేప్ కేసులో అక్కడ ఎవరైతే పోరాడిన వాళ్ళది చూస్తే, మీరు గనక అక్కడికి వెళ్ళినట్టయితే నిజం తెలిసేది ఏంటంటే ఇట్ వాజ్ అ డెమోగ్రఫీ చేంజ్ అటెంప్ట్. అది ఆ డెమోగ్రఫీ చేంజ్ అటెంప్ట్ జరగడానికి చేసింది. అది ఇంకో కేసు ఉందండి, హాథ్రస్ యూపీలో హాథ్రస్, లైక్ లారీతో గుద్దించి చంపేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా, లైక్ సాక్షులు వాళ్ళే ఉంటే. లైక్ ఢిల్లీలో I'll tell you exactly అది ఏ కేసు ఏంటో, చాలా మంది మీద ఉన్నాయి. లైక్ ఈవెన్ ఇన్ బీజేపీ కేసులు వెయ్యడం చాలా మంది మీద వేశారు, బట్ ఎన్ని రుజువయ్యాయి? ప్రజ్వల్ రేవర్ నాది రుజువైంది, బీజేపీ డిసోన్డ్ హిమ్. కర్ణాటక జేడీఎస్ రీసెంట్లీ మళ్ళీ ఇంకో పెన్ డ్రైవ్ దొరికింది, అందులో మళ్ళీ అబ్సిన్ కంటెంట్ ఉంది. బీజేపీ అంది నో వే అతనికి టికెట్ ఇవ్వడానికి మేము ఒప్పుకోమని అనేసి, డిస్పైట్ బీయింగ్ అవర్ అలై వి విల్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజ్ ఇట్ అని. అతని అలైస్ కా ప్రజ్వల్ రేవన్న తను యాక్చువల్ గా అప్పటికే పోటీ చేస్తున్నాడు అనుకుంటా. అవును, నో వే అని అనేసారు. బ్రిజ్ భూషణ్ మీద ఆరోపణలు వచ్చినంతసేపు బ్రిజ్ భూషణ్ కి వీళ్ళు ఎటువంటి సీటు ఇవ్వలేదు. ఇప్పుడు క్లియర్ అయింది కదా. సో నిజంగా చెప్పాలంటే టు సమ్ ఎక్స్టెంట్ బీజేపీ లాంటివి వచ్చినప్పుడు దే విల్ నెవర్ ఎవర్ ఫైట్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇలాంటిది ఒక్కటి జరిగితే ఇంటర్నేషనలైజ్ అయిపోతుంది ఇష్యూ. ఇప్పుడు యూపీ చెప్పారు, రాజస్థాన్లో కాంగ్రెస్ హయాంలో జరిగాయి రేపులు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ బలాత్కారాలు కాంగ్రెస్ హయాంలో జరిగాయి. ఇప్పుడు మీరు ఉన్నామని అనేసారు, నేను హాథ్రస్ అనేసాను. బీజేపీ హయాం, కాంగ్రెస్ లో మరి జరిగిన మనకు పేర్లు గుర్తొస్తాయా? అశోక్ గెహ్లోట్ దాంట్లో జరిగాయి, గుర్తొచ్చాయా? పేరు నాకే గుర్తు రావట్లేదు. నేను సమర్థించామని బీజేపీ, నాకే పేరు గుర్తు రావట్లేదు. ఎందుకు? నరేటివ్, ఆల్గోరిథం ఇంటర్నేషనలైజ్ అయ్యి ఇప్పుడు హాథ్రస్ ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ అయింది. ఒక పల్లెటూరులో ఒక అమ్మాయికి జరిగిన బలాత్కారం ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది. వై? అండ్ దాంట్లో పిఎఫ్ఐ హ్యాండ్ ఉంది, పిఎఫ్ఐ బ్యాండ్. అది ఐ బిలీవ్ అవర్ ఆడియన్స్ నోస్ దట్. హాథ్రస్ దాంట్లో పిఎఫ్ఐ హ్యాండ్ ఉంది. సో నేను అదే అంటాను కదా, ఇఫ్ ఎన్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్ వీ హ్యావ్ టు చెక్ 360 degrees. నేను అన్నా నీట్ విద్యార్థులకు న్యాయం జరగాలి, నేను సమర్థిస్తా. కానీ నీట్ ప్రొటెక్షన్ నేను సమర్థించా. నేను అన్నా ఐ ఎక్స్ప్రెస్డ్ మై డిసప్పాయింట్మెంట్ ఆన్ బీజేపీ ఫర్ నాట్ బీయింగ్ వెరీ వోకల్, ఫర్ నాట్ సపోర్టింగ్ ప్రైమ్ మినిస్టర్. దే మేడ్ ఎ మిస్టేక్ అని అన్నా. In the same way, if they don't make a mistake, even if the entire world is against them, I'll stand with them. ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయంలో ఐ థింక్ నేను ఒక్కనే పిచ్చోడిని ఇక్కడ ఆయన మీద అంత వ్యతిరేకత ఉన్నప్పుడు సమర్థించింది. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీవన్ డిడ్ దట్. ఎందుకంటే ఎవరు అంత ధైర్యం కూడా చేయలేదు సిజేపీ ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు ఆయన సమర్థించడానికి. నేను ఇక్కడే మీరు నవ్వారు ఒకసారి, బిల్లి తీయాలంటారంటే నేను ఇంకొక మంత్రి పదవి ఎక్స్ట్రా ఇవ్వాలన్నా ఆయనకి. నేనన్నా సో తప్పు జరగనప్పుడు ఖచ్చితంగా నేను బీజేపీ వాళ్ళని సమర్థిస్తా. తప్పు చేసి నేను 100% వాళ్ళ తప్పు చేశారు, దే షుడ్ బి లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని అంట. బ్రిజ్ భూషణ్ తప్పు చేయలేదు, కోర్టే చెప్పింది. అగైన్ నా హూ విల్ గివ్ బ్యాక్ ఆరోపణలు జరిగిన తర్వాత ఇప్పుడు దానికి ఇప్పుడు ఎవరైతే పోగట్లు వాళ్ళు గోల చేశారో విల్ ది అపాలజీస్? వాళ్ళు అపాలజీ కూడా చెప్పలే. కాంగ్రెస్ హుడాస్ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు అపాలజీ చెప్పారా? ఫోగాట్స్ వాళ్ళు ఎందుకండి ఆ అలిగేషన్ పెట్టారు? లైక్ యూనో ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ క్యాస్ట్ ఇష్యూ. అక్కడ అది నిజానికి క్యాస్ట్ ఇష్యూ. మనకి హర్యానాలో జాట్స్ సుప్రీం, అంటే ఎవరు జాట్లే ముఖ్యమంత్రులు అవ్వాలి, వాళ్ళు లేకుండా లేరు అనేది కాంగ్రెస్ తీసుకొచ్చింది. బీజేపీ మొదటిసారి వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు నాన్ జాట్ని చేశారు, ఒక ఓబీసీ వ్యక్తిని. ఫ్రమ్ దట్ టైం అందరూ కూడా ఆయన మీద కక్ష కట్టారు, మనోహర్ లాల్ ఖట్టర్ మీద.
ఎస్పెషల్లీ ఫార్ములాస్ అప్పుడు ఆయన కంటైన్ హర్యానాలో చాలా మటుకు కంటైన్ చేశారు. ఆ ఖలిస్తానీలని కొంచెం గట్టిగానే ఆయన లాఠీలు జుల్పించారు. సో దాంతో అది ఇంకా అగ్రిగేట్ అయింది ఖలిస్తాన్ది. సో జాట్లది ఇంకొక పక్కన. దాంతో ఏమైందంటే జాట్ తప్ప ఇంకొకళ్ళు ఎందుకు ఉండాలి. అందుకే మీరు చూసుకున్నట్టయితే సో కాల్డ్ రెస్లర్స్ ప్రొటెస్ట్ వాళ్ళ డిమాండ్లో ఈ రెస్లింగ్ హెడ్ ఎవరైతే ఉంటారో జాట్ ఉండాలని అన్నారు, జాటే ఉండాలని అన్నారు. సో ఇట్ వాస్ ఎ క్యాస్ట్ ఇష్యూ. దాంట్లో ఇట్ వాస్ నాట్ అబౌట్ జస్టిస్, ఇట్ వాస్ ఎ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్. మీరు అందుకే చూసుకున్నట్టయితే హర్యానాలో హుడా, దీపేందర్ హుడా, భూపేందర్ హుడా అని అక్కడ ఫార్మర్ కాంగ్రెస్ సీఎం, వాళ్ళ అబ్బాయి దీన్ని హీ వాస్ ప్లేయింగ్ ఎట్ ఫ్రంట్ ఫుట్ వీళ్ళతో నుండి. ఎందుకంటే తను హీ ఎక్స్పెక్టెడ్ సీఎం పొజిషన్ కాబట్టి. సో ఇట్ వాస్ కంప్లీట్లీ క్యాస్ట్ యాంగిల్ అక్కడ. ఇట్ వాస్ నథింగ్ అబౌట్ ఆల్ ద ఎలిగేషన్స్. వాళ్ళ మీద కోర్టే చెప్పింది కదా, నథింగ్ హ్యాపెండ్. కోర్టు ఇచ్చింది, నాట్ మీ. కోర్టు సైడ్ ఒకవేళ తప్పకుండా దే కూడా గోన్ ఫర్ రివ్యూ పిటిషన్. దాని తర్వాత ఎందుకు ఎవరు మాట్లాడలే? నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ హూ లేడ్ ఎలిగేషన్స్ కేమ్ అండ్ స్పోక్ అబౌట్ దాట్. ఓకే, విల్ కమ్ బ్యాక్ టు దిమాగి నక్సల్ పాయింట్. సో ఇప్పుడు ఎవరైతే ఇంటర్నేషనల్స్ ఉన్నారో, ఎవరైతే ఇంకా ఇంటర్నేషనల్స్ దిమాగి నక్సల్స్ అని అందరూ మాట్లాడతాం. సో దిమాగి నక్సల్స్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెల్లిగా ఫైండ్ అవుట్ చేస్తున్నారు అన్నారు. అందులో నిజంగా బ్రెయిన్ వాష్ చేయబడ్డ వాళ్ళు ఎవరు, లేకపోతే ఒక వేవ్లో ఒక ఊపులో నేను కూడా దిమాగి నక్సల్ అని చెప్పేసి అనౌన్స్ చేసుకున్న వాళ్ళు ఎవరు, నిజంగా దిమాగి నక్సల్ ఎవరు అనేది ఇప్పుడు గవర్నమెంట్ పట్టుకుంటుందని చెప్పేసి అన్నారు. సో నాకు ఈ సినిమా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం మేబీ అంటే అర్థం అవ్వాలని ఇస్తానేమో. ఐ హోప్ యూ వాచ్డ్ యువ ఫిలిం ఉంటుంది, మణిరత్నం. సో మైకల్ వసంత్ని కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తారు. సో అతను బయటకు వచ్చిన తర్వాత అతనికి చాలా పెద్ద సపోర్ట్ వస్తుంది అనమాట, ద హోల్ కాలేజ్. సో వీళ్ళందరూ నా వెనకాల ఉన్నట్టు వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తారా అని చెప్పేసి ప్రభుత్వం మీద లైక్ ఎంతమంది అయితే జనాభా ఉన్నారో, మనకి ఒక 140 బిలియనా, మనం 40 బిలియన్ పక్కన పెడదామండి, 100 బిలియన్ తీసుకుందాం. ఈ 100 బిలియన్కి కంపల్సరీ గవర్నమెంట్ మీద కనీసం ఒక్క విషయంలో అయినా సరే వ్యతిరేకత ఉంటుంది. నో వన్ ఈస్ హ్యాపీ ఇన్ ఇండియా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఇది పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాను. అఫ్ కోర్స్ నేను అందరిని ఎందుకు వేయట్లేదంటే చాలా మంది అండి నువ్వెవరు నా తరపు మాట్లాడడానికి నేను హ్యాపీగానే ఉన్నాను ఇండియాలో అంటారు. బట్ స్టిల్ ఒక 100 బిలియన్ ఇండియన్స్ అనుకుందాం, దే విల్ బి ప్రాబ్లమ్, దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ రోడ్ అయి ఉండొచ్చు, వాటర్ అయి ఉండొచ్చు, ఇంకే కాస్ట్ సిస్టమ్ అయి ఉండొచ్చు, లంచం అయి ఉండొచ్చు, లేకపోతే కల్తీ అయి ఉండొచ్చు. చాలా ఇష్యూస్ ఉన్నాయి మనం తీసుకుంటే, మాట్లాడుకోవడానికి ఓ సంవత్సరం సరిపోతుంది. సో కంపల్సరీ లేదా వీసా దొరక యూఎస్ వెళ్ళలేకపోయి కూడా ఐమ్ డిసప్పాయింటెడ్ విత్ ఇండియన్ సిస్టమ్, ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పేసి అనేవాళ్ళు చాలా మంది. ఒక 100 మందిని తీసుకుందాం. ఆ 100 మంది కూడా ఒక్కసారిగా ట్విట్టర్ పగిలిపోయేటట్టు, లేకపోతే సోషల్ మీడియా పగిలిపోయేటట్టు హ్యాష్ ట్యాగ్ ట్రైన్ చేస్తారనుకోండి, లైక్ ఇఫ్ దే ఆల్ అనౌన్స్ దెమ్సెల్ఫ్ యాజ్ దిమాగి నక్సల్స్, వాళ్ళని ఏంటి పరిస్థితి? లైక్ నేను అదే కదండి అన్న, అలాంటి వాళ్ళని ఆబ్వియస్లీ నో వన్ కెన్ డూ ఎనీథింగ్. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ జరిగిన ఇన్సిడెంట్స్ తోని దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ నాట్ బ్రెయిన్ వాష్డ్. నేను ఇందాక చెప్పాను కదా, ద పర్సన్ ఐ మెట్, వాళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ క్షమించింది. టు బి ఆనెస్ట్, వాట్ ఈస్ ఇట్ డూయింగ్ నౌ? ఓకే ఫైన్, సారీ టు తెలిసిపోతుంది ఇంకా అనవసరంగా. ఎక్స్ట్రీమ్లీ సారీ, నో ప్రాబ్లం, ఆఫ్ కెమెరా తెలుసుకుంటాను. ఎందుకంటే ఈజ్ అ గుడ్ గై, హీ లాస్ట్ అ లాట్. తను ఇప్పటికీ చాలా రిగ్రెట్ అవుతాడు. నాది మొత్తం జీవితాన్ని నేను నాశనం చేసేసుకున్నానని చెప్పి తను చాలా బాధపడతాడు. సో ఇన్ఫాక్ట్ ఇక్కడ రైట్ వింగ్ రావడానికి ప్రభావితం అయ్యే పనులు అతను తెర వెనకుండి చేశాడు. తెర వెనకుండి రైట్ వింగ్ రైజ్ అవ్వడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యం. సో దట్స్ వై ఐ అడ్మైర్ హిమ్. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ వాట్ హీ వెంట్ త్రూ. కానీ నిజానికి ఒక రకంగా దాని నుంచే ఆయన నిజానికి చెప్పాలంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్ హీ వెంట్ త్రూ. ఒకటి ఫేమస్ కామెంట్ ఉంటుంది, అంటే ఐ డోంట్ నో హూ సెడ్ దట్, సిగరెట్ తాగే వాళ్ళు చెప్తారు ఇంకొకళ్ళకి, సిగరెట్ కొత్తగా అలవాటు అవుతున్న వాళ్ళకి మానేసే సిగరెట్ అని. అంటే నువ్వు నాకు చెప్పేది ఏంటంటే నేను తాగుతున్నా కాబట్టే నాకు చెప్తున్నాను, దాని ఇంపాక్ట్ ఏంటో తెలుసా. అలాగా హూ బెటర్ దెన్ ఫార్మర్ నక్సలైట్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఎ ఫ్లాట్ నక్సల్ ఐడియాలజీ ఇట్ ఇస్. సో అగైన్ యాజ్ ఎ సెడ్, ఇప్పుడు ఈ సిజేపీ దాంట్లో కూడా గవర్నమెంట్ 2873 మందినే అంది ఐడెంటిఫై చేసేది. గవర్నమెంట్ డి నాట్ సే రాజస్థాన్ 600 మంది మీద ఎఫ్ఐఆర్లు వేసేసారు స్టూడెంట్స్ మీద. గవర్నమెంట్ సైడ్ స్టూడెంట్స్ ఎవరిని ఇక్కడ టచ్ చేయమని అన్నారు, ఎందుకంటే ఫస్ట్ టైమర్స్ని కూడా వదిలేయాలని కోర్టు కూడా అంది, గవర్నమెంట్ కూడా అంది మేము అసలు వాళ్ళని ముట్టం, వాళ్ళ కెరీర్స్ నాశనం అయిపోతాయి.
బట్ గవర్నమెంట్ సైడ్ మేనేజ్మెంట్ వాళ్ళని విల్ హ్యాండిల్ లేటర్ అని. సో ఇది గవర్నమెంట్స్ నోస్ హౌ టు డిఫరెన్షియేట్. జస్ట్ ఏదో ఆవేశంలో వచ్చేసి అన్నంత మాత్రాన, అంటే కొంతమంది అందులో మంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్ ఎక్కువైంది, వ్యూస్ కోసం కూడా అంటారు, ఆల్గోరిథం బూస్ట్ వస్తుంది కాబట్టి. సో అలాంటి వాళ్ళని గవర్నమెంట్ విల్ నాట్ డూ, షుడ్ నాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే బట్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దోస్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇన్ దిస్ ట్రాప్. ఇప్పుడు వాళ్ళు మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అనాలి అంటే ఇట్ మీన్స్ దే ఆర్ వల్నరబుల్, అంటే వాళ్ళకి ఇంకొక వర్జన్ తెలియదు. సో ఇట్ ఈస్ అప్ టు ద గవర్నమెంట్ టు మేక్ దెమ్ ఎడ్యుకేట్, టు మేక్ దెమ్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ద రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ద గవర్నమెంట్, నాట్ ఆన్ ద పబ్లిక్ హియర్. ఎందుకంటే ఒకళ్ళు ఇలాంటి వైపు వెళ్ళారంటే గవర్నమెంట్ వాళ్ళకి సమంగా చెప్పకపోవడం వల్ల, గవర్నమెంట్ పని చేయకపోవడం వల్ల. ఇప్పుడు నక్సలైట్ల ఎలా, ఇప్పుడు నేను ఉదాహరణ పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇప్పుడు నేను పర్సనల్గా గవర్నమెంట్ పని చేయకపోవడం వల్లే వాళ్ళు వెళ్ళగలిగారు. ఇఫ్ గవర్నమెంట్ వాజ్ డూయింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్, వై వుడ్ దే గో? సో ద రెస్పాన్సిబిలిటీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, గుడ్ ఆర్ బ్యాడ్, లైస్ ఆన్ ద గవర్నమెంట్. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ దీస్ పీపుల్ are not falling into the trap of Dimagi Naxals and are not becoming Dimagi Naxals. Since you mentioned Jalsa gurinchi, I want you to watch some other films also. I want you to watch Virata Parvam. I want you to watch Virodhi, Meka Srikanth గారి హీరో. ఇంకో ఫిల్మ్ ఉంటుందండి, బాగుంటుంది, అందులో జగపతి బాబు గారు యాక్ట్ చేశారు. లైక్ యూనో ఇట్ డీల్స్ విత్ నక్సలిజం, ఈ అడవుల్లో తిరగడం, సారీ నేను అడవుల్లో తిరగడం అని చెప్పేసి అలా అనకూడదు, నక్సలిజం, ఇట్ డీల్స్ విత్ నక్సలిజం. మీరు ఆ ఫిల్మ్స్ కూడా చూడండి, మీరు చాలా తక్కువ చూస్తుంటారు, బట్ యూ విల్ గెట్ ఎ నరేటివ్. ఇది కూడా నేను ఎప్పుడో చూసింది. అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ, అంటే గమ్యం సినిమాలో కూడా అల్లరి నరేష్ నక్సలిజం దే చెప్తారు అనుకుంటా, మీరు వస్తారని ఎదురు చూసాను, రాలేదు. అవును చెప్తారు. ఇంకోటి జగపతి బాబు గారు కూడా యాక్ట్ చేసిన ఫిల్మ్ ఇంకోటి ఉంటుంది, చాలా సింపుల్గా, చాలా హంబుల్గా ఉంటారు ఆ ఫిలింలో. సో ఈ ఫిల్మ్స్ కూడా మీరు ట్రై చేయండి. అట్ ది సేమ్ టైం గన్ను వదిలేసి రండి, మనం చర్చలకు గన్ను వదిలేసి రండి, మనం చర్చిద్దాం, చర్చలకు మేము సిద్ధం అని చెప్పేసి అలాగే చెప్పారు. ఇన్ ఫ్యూచర్ దిమాగి నక్సలిజం వదిలేసి రండి, మనం చర్చిద్దాం అని చెప్పేసి ప్రభుత్వం పిలుపునిస్తుందేమో చూడాలి. అట్ ది సేమ్ టైం సిజేపీ అనేది ఎంత చిన్నగా స్టార్ట్ అయ్యి తర్వాత ఎంత ఉధృతంగా మారిందో మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ దిమాగి నక్సలిజం ఏదైతుందో ఇప్పుడు ఇలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫ్యూచర్లో ఇది ఇంకా ఎలాంటి ఫేజెస్కి వెళ్తుందో దాని గురించి కూడా మనం చర్చించుకోబోతున్నాం ఇదే హిట్ టీవీ స్టూడియోలో. అండ్ మీరు కూడా దిమాగి నక్సలా, మీరు కూడా ఈ కోవులకే వచ్చి ఉంటే కనుక ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక మీ దిమాగి నక్సల్కి ఈ వీడియో షేర్ చేయండి, సో దట్ దే విల్ గెట్ సమ్ ఐడియా. అండ్ కామెంట్ సెక్షన్ ఇస్ ఓపెన్, మీరేమనుకుంటారో మాకు తెలియచేయండి, సో దట్ వీల్ నో లైక్ మా డిస్కషన్ మీకు కరెక్ట్గానే మీకు రీచ్ అయిందో లేదో అనేది మాకు తెలుస్తుంది. సో దట్ మేము ఇంకో పర్స్పెక్టివ్ ఇంకా అవసరమైతే అటువైపు కూడా మాట్లాడతాం, ఎందుకంటే కాయిన్కి అటువైపు కూడా ఏం జరుగుతుందో మాకు కూడా తెలియాలి. సో ఐ హోప్ యూ విల్ డూ దట్, ఎందుకంటే మీరు చూస్తున్నారన్నప్పుడు మాకు బాగా తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హిట్ టీవీ అండ్ లెట్టింగ్ us know what is this దిమాగి నక్సలిజం is about. And stay tuned to Hit TV. This is Mahesh. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.